హాయ్ స్టూడెంట్స్, అందరికీ స్వాగతం. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. నేను మీ ఎస్పి రాజన్ అలియాస్ ఎస్పిఆర్. ఈరోజు మనం హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం చూడబోతున్నాం. 24th ఓకేనా, 24th జూన్కైనా హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది చూడబోతాం. వెల్కమ్ టు అవర్ హిందూ న్యూస్ అనాలిసిస్. తెలుగు రాష్ట్రాల్లో ఏపీ తెలంగాణలో అద్భుతమైన మీకు అర్థమయ్యే విధంగా యూపీఎస్సి ఓరియంటెడ్గా, అది మాత్రమే కాదు మీరు గ్రూప్ 1 ఇలా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ అద్భుతమైన కంటెంట్తో పాటు నోట్స్తో పాటు మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్కి సంబంధితమై హిందూ అనాలిసిస్కి సంబంధితమై అద్భుతమైన అనాలిసిస్ అనేది తెలుగు రాష్ట్రాల్లో మన యొక్క ఎల్టీఎక్స్ క్లాస్ తరపు నుంచి మీకు నేను అందిస్తున్నాను. తప్పకుండా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రమే కాకుండా మీ యొక్క కమెంట్స్ అనేది కమెంట్ సెక్షన్లో పాజిటివ్గా తెలుపుతూ రండి. అది మాకు ఒక పాజిటివ్ ఎనర్జీగా ఉంటూ మీకు మరింత కోర్సెస్ అందించడానికి అనేది ఒక ఎనర్జీగా అనేది ఉంటుందన్నమాట. అలాగే రేపు ఒక అద్భుతమైన అనౌన్స్మెంట్ ఉంది. మీరు హైదరాబాద్ నుండి సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారు అంటే మీకోసం అద్భుతమైన మెగా డెమో అనేది కండక్ట్ చేస్తున్నాం. సురేష్ సార్ పర్సనల్గా అక్కడ అవైలబుల్లో ఉంటారు. న్యూ బ్యాచెస్ అంతా కూడా మీకు 1st జూలై నుంచి కూడా స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ ఇది. మీకు హైదరాబాద్లో చూశారు అంటే ఆపోజిట్ రామకృష్ణ మెడికల్ హాల్, గాంధీనగర్. సో అక్కడ మీకు మన యొక్క మెగా డెమో అనేది మన ఇన్స్టిట్యూషన్లో జరగనున్నది. ఎవరైతే ఫ్యాకల్టీతో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటున్నారో, ఇతర మీ యొక్క డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లారిఫై చేసుకోవాలనుకున్నారో వారందరూ కూడా అక్కడ డెమో క్లాస్ అనేది అటెండ్ అవ్వచ్చు. మీ యొక్క డౌట్స్ అంతా కూడా అక్కడ క్లియర్ చేయడం అనేది జరుగుతుంది. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. 25th జూన్ అనగా రేపు 10 AM కంతా కూడా ఈ యొక్క డెమో అనేది స్టార్ట్ అయిపోతుంది. తర్వాత యూపీఎస్సి ఇన్ఫినిటీ మీకోసం హైదరాబాద్ మరియు వైజాగ్లో ఆఫ్లైన్ బ్యాచెస్ అనేది మనం అందిస్తున్నాం. 1st జూలైకి అంతా కూడా కొత్త బ్యాచెస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. టోటల్ ఫీ అమౌంట్ అనేది వచ్చేసి 80,000 రూపీస్. అలాగే మీరు చూశారు అంటే నెలసరి 10,000 కట్టుకుంటూ ఈఎంఐ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సింగిల్ పేమెంట్ చేస్తే 10,000 రూపీస్ డిస్కౌంట్ కూడా ఉంటుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ కోర్స్ ఇది. అలాగే మీరు తీసుకున్నారు అంటే ఇక్కడ అందిస్తున్న ఆఫర్స్ అంతా కూడా 30th జూన్ వరకు మాత్రమే త్వరపడండి. తర్వాత 1st జూలై నుంచి కూడా మీకు ఫీజు అనేది 20,000 రూపీస్ రివైజ్ చేయబడి 1 lakh అనేది చేయబోతున్నాం. సో దట్ ఈస్ వన్ ఇంపార్టెంట్ థింగ్. తర్వాత యూపీఎస్సీ ఇన్ఫినిటీ న్యూ బ్యాచెస్ అనేది కూడా ఆన్లైన్ మెథడ్లో కూడా మనము లాంచ్ చేస్తున్నాము. ఆన్లైన్లో 60,000 రూపీస్, అలాగే 5,000 రూపీస్ నెలసరి ఈఎంఐ పద్ధతిలో కూడా మీరు కట్టుకుంటూ పే అనేది చేసుకుంటూ కోర్స్ అనేది తీసుకోవచ్చు. 1st జూలై తర్వాత మీ యొక్క ఫీజు 10,000 రూపీస్ దాకా హైక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఎవరంతా కూడా యూపీఎస్సీ డ్రీమ్ చేస్తున్నారో వారందరూ కూడా ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని భావిస్తున్నాము. తరువాత తీసుకుంటున్నారు అంటే మీకోసం స్పెషలైజ్డ్గా యూపీఎస్సీ ప్రిలిమ్స్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది లైవ్ మరియు రికార్డింగ్ పద్ధతిలో అనేది మీకు అందుబాటులో అనేది చేస్తున్నాం. సో మీకు ప్రిపరేషన్కి కంప్లీట్ ప్రిలిమ్స్ కోర్స్ అనేది సీసాట్, పాలిటీ, హిస్టరీ, ఎకనామీ, జోగ్రఫీ, సైన్స్ అండ్ టెక్, ఎన్విరాన్మెంట్, కరెంట్ అఫైర్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అన్నీ కంబైన్ చేసి మీకు 30,000 రూపీస్కి మాత్రమే అందించడం అనేది జరుగుతుంది. 30th జూన్ వరకు ఇది వ్యాలిడిటీ ఉంటుంది. సో కైండ్లీ యూటిలైజ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ టు క్రాక్ యువర్ సో కాల్డ్ ప్రిలిమ్స్. ఓకేనా? సో నెక్స్ట్ రానున్న ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా రెగ్యులర్గా హిందూ ఫాలో అవుతూ ప్రిపరేషన్ చేస్తూ మీరు మీ యొక్క డైలీ అనాలిసిస్ అనేది కొనసాగిస్తూ ఉన్నారంటే మీ యొక్క ఎగ్జామ్ అనేది చాలా చాలా సులువైపోతుంది. ఇది ఒక రోజులో జరిగే ప్రాసెస్ కాదు. సో కాకపోతే యూ కీప్ ఆన్ ఫాలోయింగ్. సో ఫాలో అవుతూ కొంతకాలానికి బోర్ కూడా కొట్టచ్చు. బట్ థింగ్ ఇస్ దట్ అంటే ఇక్కడ మనం గెలవాలనే దృక్పథం ఉన్నప్పుడు ఎన్ని అడ్డంకులు వచ్చినా కానీ వాటిని దాటుకుంటూ మీరు సక్సెస్ వైపు పరుగులు తీయాలని నా వైపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కంటెంట్లోకి వెళ్ళిపోతాము. సో కంటెంట్లోకి వెళ్ళడానికి ముందు నిన్న ఇచ్చిన ఎంసీక్యూ అనేది చూద్దాం. సో ఓకే స్టూడెంట్స్, సో మనము రెగ్యులర్గా ఏంటంటే ఒకటి పీవైక్యూ కానీ లేదంటే మోడర్న్ ఎంసీక్యూ అనేది చూస్తూ ఉంటాం. సో అంటే కొద్ది రోజులు మీకు తగినటువంటి మోడర్న్ ఎగ్జామ్ ప్యాటర్న్కి తగినటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం కానీ, అలాగే కొద్ది రోజులు ఏంటంటే మన ఓల్డ్ మెథడ్స్ ఏదైతే ఉంటున్నాయో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అవి కూడా చూస్తూ రెండు కంబైన్డ్గా అనేది మనం చూస్తూ ప్రిపరేషన్ చేస్తున్నాం. సో అలాగే నిన్న మీకు క్వశ్చన్ అనేది మెడిసిన్స్ ప్యాటర్న్ పూల్స్ గురించి ఇచ్చాను. చాలామంది చాలా రైట్గా అనేది కమెంట్ చేశారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ నాన్న. మీరంతా కూడా సక్సెస్ అవ్వడానికి నాకు పరిపూర్ణమైన విషెస్. ఎందుకంటే యు ఆర్ వర్కింగ్ హార్డ్, యువర్ హార్డ్ వర్క్ నెవర్ గోస్ ఇన్ వెయిన్.
మీరు ఎంత కష్టపడుతున్నారో మీకు అద్భుతమైన కంటెంట్ అందించడానికి అంతే కష్టం మేము కూడా పడుతూనే మీకు సబ్జెక్ట్ అనేది అందిస్తూనే ఉన్నాను. పర్సనల్గా నేను ప్రత్యేకంగా మీకు కంటెంట్ క్వాలిటీగా ఉండాలనే దానికోసం ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందూ అనాలిసిస్ తీయాలంటే 3 to 4 అవర్స్ అనేది మనకు పడుతుంది అనమాట. అంత క్వాలిటీ టైం స్పెండ్ చేస్తూ కంటెంట్ రెడీ చేస్తూ మీకు నోట్స్ రెడీ చేస్తూ ప్రొవైడ్ చేస్తున్నాను. సో కైండ్లీ గైస్ కీప్ సపోర్టింగ్. సో ఇక్కడ కంటెంట్లోకి వెళ్ళిపోయామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇప్పుడు కొత్త ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 1 ఓన్లీ, 2 ఓన్లీ, ఆల్ ద 3 ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి. సో దీనికి ఏంటంటే ఎలిమినేషన్ పద్ధతి అంత ఈజీగా అనేది పనికిరాదు. కాకపోతే ఎలిమినేషన్ పద్ధతి ఏంటంటే ఒక్క హింట్ వాల్యూ దొరికిందంటే మీ ఎలిమినేషన్ పద్ధతిలో చాలా వరకు రాంగ్ టర్మ్ వైపు మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. ఓకేనా, రాంగ్ టర్మ్ వైపు కాన్సన్ట్రేట్ చేశారు అంటే సో చూడండి రైట్ టైం. సో కరెక్ట్ అని అడిగి 1 ఓన్లీ, 2 ఓన్లీ, 3 ఓన్లీ అన్నారంటే మీరు చూడండి ఒకటి కరెక్ట్ అనుకున్నారు అనుకోండి. ఓకేనా, సో ఓన్లీ ఒకటి కరెక్ట్ అంటే మీకు 2 రాంగ్ అని తెలుసుంటేనే కదా ఒకటి కరెక్ట్ అని తెలుస్తుంది. అంటే ఏంటి, కరెక్ట్ కన్నా కానీ రాంగ్ టర్మ్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒకటి తప్పని తెలిసిందంటేనే మనకు అర్థమైపోతుంది. ఒకటి తప్పని తెలియాలా, ఎన్ని కరెక్ట్ అని తెలియాలి. అంటే ఏంటంటే ద క్వశ్చన్ మస్ట్ బి నోన్, వెల్ నోన్. ఓకేనా, సో అంటే అది చాలా వరకు మంచిగా అనేది మనకి తెలుసుండాలి. సో అందులో ఇప్పుడు క్వశ్చన్ చదువుదాం. సో మెడిసిన్స్ ప్యాటెంట్ పూల్ గురించి నిన్న మీకు అద్భుతంగా అనేది నేను చెప్పడం అనేది జరిగింది. The Public Health Organization works to increase the access and facilities that develop life-saving medicines for low middle income countries. తర్వాత it is backed by the United Nations. తర్వాత it is founded by the World Health Organization. ఇలా 3 పాయింట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు ఏంటంటే మనకు ఒకటి చూడండి, యునైటెడ్ నేషన్ బ్యాకింగ్ అనేది చేసింది, అది అందరికీ తెలుసు. MPP మెడిసిన్స్ ప్యాటర్న్ పూల్. కాకపోతే ఈ ఎంపీపీని ఫౌండింగ్ చేసింది. ఓకేనా, ఎంపీపీని ఫౌండింగ్ చేసిందంటే యూనిటైడ్. ఓకేనా, సో ఏమంటామంటే దాన్ని యాక్చువల్గా ఏంటంటే యునైటెడ్ నేషన్ తరపు నుంచి కూడా ఓకేనా, యునైటెడ్ తరపు నుంచి హెల్ప్ చేస్తూ ఓకేనా, యునిటైడ్ ఓకేనా, యునిటైడ్ అనే ఒక ఆర్గనైజేషన్ అనేది ఫండింగ్ అనేది చేస్తుంది. ఈ ఒక విషయం ఆ యొక్క ఎంపీపీకి ఫండింగ్ ఎవరనే విషయం మీకు తెలిసిందంటే ఖచ్చితంగా సో ఓకేనా ఫౌండింగ్ మెంబర్ అదే, ఫండింగ్ చేసేది కూడా అదే. అంటే ఏంటి, సో ఫౌండింగ్ మెంబర్ యునిటైడ్ కాబట్టి ఫండింగ్ చేసేది కూడా వారే కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధం లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం గురించి, సో ఇది మెడిసినల్ ప్యాటెంట్ గురించి. 2 ఒకేలా ఉన్నాయి కదా సార్ అనిపించవచ్చు, కాకపోతే 2 వేరు కోణాలు అన్నమాట. ఓకేనా, సో ఇది కొద్దిగా టెక్నికల్గా ఇన్నోవేషన్స్, రీసెర్చ్, R&D వాటి మీద పడుతుంది. ఇదేంటంటే ఆరోగ్యపరంగా ఏంటంటే డిసీజ్ కంట్రోల్ వాటికి సంబంధితమైనదిగా కాన్సెప్ట్గా ఉంటుంది. అందువల్లనే WHO మనం ఎలిమినేట్ చేయాలి. సో ఎప్పుడైతే మనం WHO ఎలిమినేట్ చేస్తామో మనకి ఆల్ ద 3 అనేది ఆప్షన్ అనేది పోతుందన్నమాట. సో తర్వాత మనం తీసుకున్నాము అంటే ఇక్కడ సో చూడండి లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అనేది మనకు ఖచ్చితంగా తెలుసు. ఓకేనా, అది ఖచ్చితంగా ఏదో ఒకటి కరెక్ట్ అని తెలుసు. అంటే లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కరెక్ట్ అని నాకు తెలిస్తే వెంటనే నన్ ఆఫ్ ద ఎబవ్ అనేది పోతుంది. అంటే అన్నీ తప్పనికి ఛాన్సెస్ లేదు కదా, ఒకటన్నా రైట్ అని తెలుసు. సో ఇప్పుడు ఏంటంటే నాకు ఒకటన్నా రైట్ లేదంటే 2 అయినా రైట్ అని తెలుసు. సో ఎగ్జామ్లో ఏంటంటే ఈ పేపర్ టఫ్నెస్ పెరగడానికి కారణం ఏంటంటే ఈ ఫస్ట్ 2 వర్క్స్ అందరూ చేసేస్తారు. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే స్టూడెంట్స్ భయపడడానికి, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్లో భయపడడానికి ఏకైక ప్రాబ్లం ఏంటంటే ఖచ్చితంగా మీకు ఏదో ఒకటి తెలిస్తే ఆన్సర్ చేయలేరు. ఖచ్చితంగా ఈ 2 తెలిస్తేనే ఆన్సర్ చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 1 ఓన్లీయా 2 ఓన్లీయా అంటే సో ఇక్కడ చూడండి 1 మాత్రమే కరెక్ట్ అంటే 1 ఓన్లీ అంటాం. 1, 2 2 కరెక్ట్ అంటే 2 ఓన్లీ అంటాం. అంటే ఏంటి, ఇక్కడ ఓన్లీ వచ్చినప్పుడే మనకి రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల ఇప్పుడు ఏంటంటే మనకు అందరికీ తెలిసిన విషయం ఏంటంటే నేను చెప్పేటప్పుడే చెప్పాను యునైటెడ్ నేషన్ బ్యాక్డ్ అనేసి. సో అందువల్ల లో అండ్ మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కోసం జెనరిక్ డ్రగ్ మ్యానుఫ్యాక్చరింగ్ వాటి కోసం సపోర్ట్ చేస్తాను కూడా తెలిసింది. అందువల్ల సెకండ్ స్టేట్మెంట్ కరెక్ట్, ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. అందువల్లనే ఆప్షన్ ఓకేనా. సో మన ఆప్షన్ అనేది ఖచ్చితంగా 2 ఓన్లీ. సో ఇక్కడ ఏంటంటే చూడండి ఎలిమినేషన్ వరకు స్టార్టింగ్ స్టేజ్లో సింపుల్గా పోతుంది. ఎగ్జామ్ టఫ్ అవ్వడానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇవి ఈ 2 అనేది ఏంటంటే మనకు ఖచ్చితంగా తెలిస్తే తప్ప మనం అటెండ్ చేయలేమంట. ఇలాంటి మనం మరింత క్వశ్చన్ చూసామనుకోండి, ఈవెన్ చాలామంది ఫ్యాకల్టీ మెంబర్స్కి అది కొత్తగానే ఉన్నాయి. ఎక్కువ క్వశ్చన్స్ అలా ఉండడం అనేది చాలా వరకు ఒక ట్రబుల్సమ్గా మారింది. అందుకే కట్ ఆఫ్ కూడా తగ్గిపోయింది కదా. కానీ మనం చేయాల్సిన విషయం ఏంటంటే అవే మెథడ్లో మనం ఎక్కువ క్వశ్చన్ ప్రాక్టీస్ చేసామనుకోండి. అందుకని నేను అలాంటి క్వశ్చన్స్ కలెక్ట్ చేసి మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అదే పద్ధతిలో మనం క్వశ్చన్స్ చూసుకుంటూ వస్తున్నామంటే కాలంతో పాటు వాటిని ఛేదించడం ఎలా అనేది, అలాగే దాన్ని ఎలా మనం సాధించుకోవాలి, ఎలా మనం వాటిని కరెక్ట్గా పెట్టాలి అనే విషయాలు కూడా మీరు ఏంటంటే తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి వీ విల్ ట్రై దట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనమాట. లెట్స్ గెట్ ఇన్ టు ద నెక్స్ట్. సో గైస్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో చూద్దాం. మోడీ గారు ఆల్రెడీ మనకి తెలుసు US విజిట్కి వెళ్ళారు. సో అక్కడి నుంచి చాలా డీల్స్ అనేది కుదుర్చుకుంటూ ఉన్నారు. సో అంతా కూడా ఒక అద్భుతంగా అనేది కొనసాగుతూ వస్తుంది. సో దాంట్లో
దానికి సంబంధితమైన కరెంట్ అఫైర్స్లో మనకి యూస్ అయ్యే ఒక ఎలిమెంట్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ అనేది చేయబోతున్నాం అన్నమాట. సో ఇక్కడ తీసుకుంటున్నారు అంటే ఒక గ్రాండ్ వెల్కమ్ పలికారు, ఒక అద్భుతమైన కొనసాగుతూ ఉంది, ఇవన్నీ జరుగుతుంది. కానీ మన ఇండియా మరియు సో చూడండి ఇండియా అనేది చూడండి టు జాయిన్ ద 11 నేషన్ మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. ముఖ్యంగా దేనికి సంబంధించి క్రిటికల్ మినరల్ సంబంధితమైన, ఎందుకంటే క్రిటికల్ మినరల్ సంబంధితమైన తయారీ కానీ ఉత్పత్తి కానీ అన్నింటిలో చైనా అనేది గ్లోబల్ మ్యానోపలీగా ఉంది. కానీ ఇప్పుడు దాన్ని బ్రేక్ చేసే విధంగా ఇండియా మరియు యూఎస్ అనేది ఒక స్ట్రాంగ్ పార్ట్నర్షిప్ చేసుకున్నారు. ఆ పార్ట్నర్షిప్ని ఏమంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్. దేని గురించి? క్రిటికల్ మినరల్స్ గురించి. ఇవి మనకి ఎగ్జామ్లో ఖచ్చితంగా తెలుసున్నారు. ఆర్టిమిస్ అకార్డ్, ఓకేనా, ఆర్టిమిస్ అకార్డ్ వాటిలో కూడా మనం మెంబర్షిప్ చేసాము. ఆర్టిమిస్ అకార్డ్ అనేది స్పేస్ ఎక్స్ప్లోరేషన్ గురించి. ప్రతి ఒక్కటి నిన్న కూడా నేను ఇవన్నీ కూడా మీకు డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఈరోజు ఏంటంటే ఈ రెండు విషయాలు నేను నిన్న డిస్కస్ చేయలేదు, సో దాన్ని నేను మీకు డిస్కస్ చేయబోతున్నాను అన్నమాట. సో కోర్ లెర్నింగ్లో ఏంటంటే వాట్ ఈస్ ఇట్ అనేది మనం నేర్చుకోవాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ సో మనకు తెలిసింది ఏంటి? మినరల్ సెక్యూరిటీ, ఓకేనా, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్స్ అంటే ఏదైతే మినరల్స్ అవైలబుల్లో ఉన్నాయో వారంతా కూడా దేశాలు షేర్ చేసుకోవడానికి అనేది ఒక పార్ట్నర్షిప్ లాగా వాళ్ళు సైన్ చేసుకున్నారనమాట. ఎంఎస్పి అంటారు, ఓకేనా. సో ఇది ఎందుకు దేనికోసం సైన్ చేశారంటే క్రిటికల్ మినరల్స్ కోసం సైన్ చేశారు. సో ఇప్పుడు ఏంటి ఈ క్రిటికల్ మినరల్స్ అంటే ఏంటో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మినరల్ సెక్యూరిటీ, ఓకేనా, మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే మినరల్ సెక్యూరిటీ పార్ట్నర్షిప్ అనేది ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే క్రిటికల్ మినరల్ సప్లై. దేనికోసం ఇది? క్రిటికల్ మినరల్ సప్లై. క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో ఆ క్రిటికల్ మినరల్స్ యొక్క సప్లై చైన్ మేనేజ్మెంట్ కోసం, అంటే ఉత్పత్తి మరియు సప్లై, ఓకేనా. సో ఆ యొక్క దేశాలకు అన్నిటికీ ఇవ్వడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ ప్రొసీజర్ అంటే ఇచ్చిపుచ్చుకోవడం అని చెప్పుకోవచ్చు. దానికోసం ఏంటంటే యాక్చువల్గా ఈ క్రిటికల్ మినరల్ సప్లై భాగంగా ఏంటంటే యూఎస్తో పాటు యునైటెడ్ స్టేట్స్ అమెరికా ఏదైతే ఉందో యూఎస్తో పాటు ప్లస్ పార్ట్నర్ కంట్రీస్ అనేది మెంబర్స్ అయ్యాయి. ఆ పార్ట్నర్ కంట్రీస్ అని మెంబర్ అవుతున్నప్పుడు అందులో ఇప్పుడు ఏంటంటే మన ఇండియా కూడా ఒకటయ్యే అవకాశం అనేది వచ్చింది. దట్ ఈస్ వన్ థింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సరే, ఇది ఒక సింగిల్ టైం అలయన్స్ కాదు, గ్లోబల్ అలయన్స్లో కొన్ని దేశాలంతా కూడా కలిసి నిర్ణయించుకోవడం అన్నమాట. అందులో ముఖ్యంగా మనం తెలుసుకోవడం ఏంటంటే ఈ క్రిటికల్ మినరల్స్ పరంగా, ఓకేనా, సిఎం అంటాం, ఓకేనా, మళ్ళీ సీఎం అంటే వేరే అనుకుంటారు, వద్దులేండి, ఓకేనా. సో ఇలాగే రాసేద్దాం, ఓకేనా. క్రిటికల్ మినరల్స్ పరంగా తీసుకున్నారంటే ఈ యొక్క పార్ట్నర్షిప్లో ఏం చేస్తారు? ఈ పార్ట్నర్షిప్ అనేది ప్రొడ్యూస్ ఆ క్రిటికల్ మినరల్స్ యొక్క ఉత్పత్తి కానీ, తర్వాత ప్రాసెస్ అంటే వాటిని శుద్ధీకరణ చేయడం, ప్రాసెస్ చేయడం కానీ, తర్వాత రీసైకిల్ చేయడం కానీ, సో వాటన్ని ప్రాసెస్లో కూడా వారు హెల్ప్ చేసుకుంటూ ఉంటారు ఒక దేశానికి ముఖ్యంగా ఏంటంటే సో వారికి డెవలప్మెంట్ బెనిఫిట్స్ అందించే విధంగా అనేది వారు తీసుకొస్తున్నారు. సో అలాగే ఏంటంటే మనకి ముఖ్యంగా క్రిటికల్ మినరల్స్ అనే సప్లై చైన్ మేనేజ్మెంట్లో వేటిని ప్రముఖంగా క్రిటికల్ మినరల్స్ అంటారు అనేది మనం తెలుసుకున్నాం. క్రిటికల్ మినరల్స్ విషయంగా తీసుకున్నాం అంటే ఉన్న దాంట్లోనే ప్రముఖంగా ఏంటంటే కోబాల్ట్ నికల్, ఓకేనా, కోబాల్ట్ నికల్ లిథియం, ఓకేనా, కోబాల్ట్ నికల్ లిథియం ఇవన్నీ కూడా క్రిటికల్ మినరల్స్ అంటారు. ప్లస్ వీటితో పాటు 17 రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా, ఓకేనా, రేర్ ఎర్త్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కలిపి మనం ఏమంటే జనరల్గా ఏంటంటే సో మనం క్రిటికల్ మినరల్స్ అని చెప్తాం. అసలు క్రిటికల్ మినరల్స్కి డెఫినేషన్ ఉందా ఇంటర్నేషనల్గా అంటే నో. అయితే సార్ క్రిటికల్ మినరల్స్ అనేది ఎలా మనం కనుక్కుంటాము? ఒక మినరల్ని క్రిటికల్ మినరల్ అనేది ఎందుకు అంటామనేది స్టూడెంట్స్లో ఒక డౌట్ వస్తుంది. సో డోంట్ వరీ స్టూడెంట్స్, నేనున్నాను కదా మీకు, ఎస్పీఆర్ సార్ని క్లియర్గా మీకు వివరిస్తాను చూడండి. సో క్రిటికల్ మినరల్స్ విషయానికి వచ్చామంటే వేటిని మనం క్రిటికల్ మినరల్స్ అంటామంటే ముఖ్యంగా ఏంటంటే హై ఎకనామిక్ వల్నరబిలిటీ అంటాం. హై ఎకనామిక్ వాల్యూ అంటే సో ఆర్థికంగా ఏంటంటే చాలా కాస్ట్లీగా ఉంటుందన్నమాట. అలాగే ఎకనామిక్ వాల్యూ అండ్ వల్నరబిలిటీ అంటే అంత ఈజీగా రేట్లు అవన్నీ కూడా ఏంటంటే మారిపోతూ ఉంటాయన్నమాట. తర్వాత అంటే రేట్లు హైక్ అయిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. అలాగే మనకి చూసుకున్నాము అంటే క్రిటికల్ మినరల్స్ అనేది గ్లోబల్ సప్లై చైన్లో, ఓకేనా, గ్లోబల్ సప్లై చైన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న సప్లై చైన్ ఏదైతే ఉంటుందో వాటిలో చాలా 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 రిస్క్ అనేది ఎక్కువ. గ్లోబల్ సప్లైలో చాలా రిస్క్ ఎక్కువ. ఏంటంటే రేర్గా దొరుకుతాయి కాబట్టి దానికి కాంపిటీషన్స్ కూడా ఎక్కువగా అనేది ఉంటుంది. ఉదాహరణ అనేది ఇక్కడ చెప్పేస్తున్నాను కాబట్టి మళ్ళీ మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు.
సో ఇక్కడ వరకు ఏంటంటే మనకు క్లియర్గా ఒక క్లారిటీ వచ్చింది ఏంటి క్రిటికల్ మినరల్స్ అని. అందులో ప్రముఖంగా మనం ఉపయోగిస్తున్న క్రిటికల్ మినరల్స్ ఏవి, సో ముఖ్యంగా ఏంటంటే మేజర్ వెరైటీస్ ఏవి అనేది మనం చూసుకున్నాం. మేజర్ క్రిటికల్ మినరల్స్ జోలికి వెళ్ళామంటే ముఖ్యంగా ఏంటంటే గ్రాఫైట్ కానీ లిథియం కానీ, ఓకేనా, గ్రాఫైట్, లిథియం అండ్ కోబాల్ట్ ఇవే ఎక్కువగా ఏంటంటే ప్రముఖమైన చాలా ఇంపార్టెంట్ అయినవి. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్ బ్యాటరీస్, ఓకేనా, ఈవీ వెహికల్ బ్యాటరీస్ ఏవైతే ఉన్నాయో వాటిట్లో, ఓకేనా, ఈవీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కానీ ఇతర వాటిలో సో కాల్ ఏంటంటే మనము బ్యాటరీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నింటిలో ఎక్కువగా ఉపయోగిస్తాం. అవి మాత్రమే కాదు, వీటి ఉపయోగాలు అనేది చాలా చాలా ఎక్కువ. యూజర్స్ విషయానికి వచ్చారంటే మనకి చూడండి హై అండ్ ఎలక్ట్రానిక్స్ చాలా ఆధునికమైన, ఓకేనా, హై అండ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్లో కూడా వీటి యొక్క ఉపయోగం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత ఏంటంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్, ఓకేనా, సెమీ కండక్టర్స్ తయారీ ఏదైతే ఉన్నాయో సో అది ఆల్రెడీ మన ఇండియా అండ్ యూఎస్ అనేది డీల్ అనేది కూర్చుకుంటున్నారు. సో ఇండియాలో 2024 అంతా కూడా మొట్టమొదటి సెమీ కండక్టర్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నారు. ఈ రోజు న్యూస్ పేపర్లో నా ఆర్టికల్ కూడా ఉంది, నేను కూడా దాన్ని చూపిస్తాను, డోంట్ వరీ. సో ఇక్కడ ఏంటంటే సెమీ కండక్టర్స్ అనేది ఎక్కువగా అంటే మ్యానుఫ్యాక్చర్ చేయడానికి వీళ్ళు ఉపయోగిస్తారు. అవి మాత్రమే కాకుండా వీటి యొక్క ఉపయోగం అనేది చాలా చాలా ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఫైటర్ జెట్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, ఫైటర్ జెట్స్ యొక్క తయారీ, ఓకేనా, ఫైటర్ జెట్స్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఓకేనా, ఫైటర్ జెట్స్ యొక్క తయారీ చేయడానికి వాటిలో ఏంటంటే సో మనకి ఈ యొక్క ఉపయోగం అనేది, ఓకేనా, ఉపయోగం అనేది ఎక్కువగా ఉంటుంది. అవే మన యొక్క సో కాల్డ్ ఇప్పుడు చూస్తున్న క్రిటికల్ మినరల్స్ అనమాట. సో ఫైటర్ జెట్లో ఉండే మినరల్స్ మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు అక్కడ ఏంటంటే డ్రోన్స్, ఓకేనా, డ్రోన్స్కి కానీ అలాగే ఏంటంటే రేడియో సెట్స్ ఇతర, ఓకేనా, చాలా వరకు ఎక్విప్మెంటల్ సపోర్ట్స్, టెక్నికల్ అలాగే ఇలాంటి ఎక్విప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఏంటంటే వీటి యొక్క ఉపయోగం అనేది చాలా 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 ఎక్కువగా అనేది ఉంటుందన్నమాట. తర్వాత తీసుకున్నాము అంటే మనము ఇక్కడ సో ముఖ్యంగా ఏంటంటే వరల్డ్లో తీసుకున్నారంటే ఈ యొక్క సో కాల్డ్ క్రిటికల్ మినరల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొడ్యూస్ చేసేవాళ్ళు ఎవరు, క్రిటికల్ మినరల్స్ యొక్క ప్రొడ్యూసర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా టాప్ పొజిషన్లో ఎవరున్నారు అని తీసుకున్నామంటే క్రిటికల్ మినరల్స్ విషయంగా అంటే చిలీ, ఓకేనా, చిలీ ఇండోనేషియా, తర్వాత కాంగో, చైనా, ఓకేనా, ఆస్ట్రేలియా అండ్ సౌత్ ఆఫ్రికా. ఈ దేశాలే టాప్ కంట్రీస్గా అనేది ఈ యొక్క క్రిటికల్ మినరల్స్ యొక్క ఉత్పత్తిలో అనేది ఉన్నారు. సో చైనా అనేది ఆల్రెడీగా గ్లోబల్ లీడర్గా ఎలక్ట్రానిక్ పరంగా అన్నింటిలో డెవలప్ అవ్వడానికి ఒక కారణం ఈ క్రిటికల్ మినరల్స్ అనేది ఒక మెయిన్ భాగస్వామ్యం అనేది ప్లే చేస్తుంది, ఇక్కడ మనకి అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే మనం ఇంకొక పదాన్ని కూడా చెప్పుకున్నాం, రేర్ ఎర్త్ మినరల్స్. ఏంటది రేర్ ఎర్త్ మినరల్స్ గురించి కూడా చదివాము. సో ఈ రేర్ ఎర్త్ మినరల్స్ అంటే ఏంటి, వాటి యొక్క ఉపయోగం ఏంటి, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేవంతా కూడా మనం ఇక్కడ తెలుసుకుంటాం అనమాట. సో ముఖ్యంగా ఏంటంటే 17 రేర్ ఎర్త్ మినరల్స్ అంటాం, కింద 17 రేర్ ఎర్త్ మినరల్స్ అనేది మనం చూసుకుంటూ ఉంటాం. సో ఆ 17 రేర్ ఎర్త్ మినరల్స్ ఏవి అనేది మనము సింపుల్ టైమ్స్లో చూద్దాం. ఒకటి అంటే 15 ల్యాంథనైట్స్, అంటే పీరియాడిక్ టేబుల్లో ల్యాంథనైట్స్, ఓకేనా, ల్యాంథనైట్స్ అంటారు, 15 ఉంటాయి, ఓకేనా. ఆ 15 ల్యాంథనైట్స్ ఏవైతే ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ అంటే వాటి యొక్క అటామిక్ నెంబర్, ఓకేనా, అటామిక్ నెంబర్ అనేది 57 నుంచి కూడా, ఓకేనా, 57 నుంచి కూడా 71 వరకు ఉంటుంది, ఓకేనా, 57 నుంచి 71 వరకు ఉంటుంది. సో ఇవే ఏమంటామంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది ల్యాంథనాయిడ్స్. సరే, ఇక్కడ వరకు క్లారిటీ అనేది వచ్చింది. తర్వాత ఏంటంటే ఇవి కాకుండా 15 కాకుండా ఇంకేంటే స్కాండియం, ఓకేనా, స్కాండియం అనేది అటామిక్ నెంబర్ వచ్చేసి మనం తీసుకున్నామంటే అటామిక్ నెంబర్ వచ్చేసి 21. తర్వాత ఇట్రియం, ఓకేనా, ఇట్రియం అంటారు, దీని యొక్క అటామిక్ నెంబర్ 39. ఇవన్నీ కలిపితేనే 17 రేర్ ఎర్త్ మినరల్స్ ప్రముఖంగా మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్న న్యూసెస్ అన్నింటిలో కూడా మనకి చెప్పబడుతున్న ఆర్టికల్స్ అనమాట. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్ళి కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకుంటాం అనమాట. సో అది నేర్చుకోవడానికి ముందు మీకోసం అద్భుతమైన ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే టార్గెట్ ప్రిలిమ్స్ యూపీఎస్సీ 2024 కోసం మన సురేష్ సార్ తరపు నుంచి కూడా ప్రత్యేకమైన గైడెన్స్ అనేది అందిస్తున్నారు. ఫీజ్ అనేది మీకు 10,000 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్ అనేది మీకోసం ఇక్కడ అందించడం అనేది జరుగుతుంది. ఇది పర్సనలైజ్డ్ గైడెన్స్ ప్రోగ్రామ్ మీకోసం, ఎక్స్క్లూజివ్ మైక్రో షెడ్యూల్, అలాగే మెంటార్షిప్, అలాగే డైరెక్ట్గా ఏంటంటే సురేష్ సార్ గైడెన్స్ అనేది మీరు ప్రిపరేషన్స్ అనేది చేస్తారనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, సెంటర్ డిఫెన్స్ NFHS క్వశ్చనరీ సేస్ డిజబిలిటీ డేటా వన్ చేంజ్ ఫాస్ట్. సో సింపుల్ అన్న, సో ఇక్కడ ఏం లేదు, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5. సో ఆల్రెడీ ఇంతకుముందు మనము డేటా యూజ్ చేసేది ప్రస్తుతానికి అవైలబుల్లో ఉంటున్న డేటా అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5, ఓకేనా. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 ఎప్పుడు జరిగిందంటే 2019-2021లో జరిగింది. ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2023 అండ్ 2024 అంటే ఇంకొక 1 మంత్లో స్టార్ట్ అవ్వనుంది. సో తర్వాత ఏంటంటే ఇది ఫ్యామిలీ హెల్త్ సర్వే 6గానే చెప్పబడుతుంది. కాకపోతే ఇక్కడ సర్వే అంటే ఏంటి నాన్న, ఇంటింటికి వెళ్ళి
మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్, మెటర్నల్ హెల్త్, ఫ్యామిలీ, చైల్డ్ వెల్ఫేర్ ఇవన్నీ కూడా కనుక్కుంటారనమాట. అలా కనుక్కున్న తర్వాత ఆ కనుక్కున్న అవుట్పుట్ని బట్టి ఏంటంటే ఇక్కడ అడ్మినిస్ట్రేటివ్ ఫినామినా అనేటివి కూడా మెయిన్ టార్గెట్గా అనేది ఉంటుంది. సో అలాగే ఏంటంటే వాళ్ళు అక్కడ అడుగుతున్న క్వశ్చన్స్ అడుగుతారు కదా, మీకు ఎంతమంది పిల్లలు, ఎంతమంది అంటే మెటర్నల్ హెల్త్ కానీ, పెద్దవారు ఎవరు, అన్నీ కూడా ఫెర్టిలిటీ, ఫ్యామిలీ ప్లానింగ్, మోర్టాలిటీ అన్ని డేటా అనేది కలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి అది ఒకటి. కానీ డేటా కలెక్ట్ చేసేటప్పుడు డిసెబిలిటీ డేటా అనేది ఇప్పుడు తీసేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, డిసెబిలిటీ డేటా తీసేశారు. అంటే డిసెబిలిటీ డేటా అనేది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6లో తీసుకోలేదు. వెంటనే మన వాళ్ళంతా కూడా ఎందుకు అలా తీసేశారు, అది కరెక్ట్ కాదు అని అంటే గవర్నమెంట్ దాన్ని డిఫెండ్ చేసింది. సో ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ హెడ్లైన్లో గవర్నమెంట్ డిఫెండ్ చేసింది. ఏమేమి చెప్పిందంటే ప్రతి 3 నెలలకి అది అంత పెద్దగా వ్యారీ అవ్వదు, సో అందువల్ల అది అక్కర్లేదు అనే విధంగా చెప్పారు. అంటే అక్కడ సెన్సిటివిటీ ఓకేనా అనేది ఉంది. సో ఇక్కడ ఏంటంటే మనము ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటే ఏంటి, దానికి సంబంధితమైన బ్యాక్గ్రౌండ్ డేటా అంటే ఏంటి, 1, 2, 3, 4, 5 ఫ్యామిలీ హెల్త్ సర్వీస్ ఎప్పుడు వచ్చాయి ఏంటి అనేది ఒక బ్యాక్గ్రౌండ్ స్టడీతో కూడా మనకి ఇవి స్టడీ చేస్తాం. ఇది చాలా వరకు మీకు సోషల్ ఇష్యూస్లో వస్తుంది, గవర్నెన్స్లో కూడా వస్తుంది అనమాట. హెల్త్ గవర్నెన్స్ వాటికి సంబంధితమైన టాపిక్లో మీకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైంది. సో ఇప్పుడు మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అంటే ఏంటి. ఈ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, సో ఇక్కడ పేరులోనే మీకు అర్థమైపోవాలి ఏముంది. ఇక్కడ ఫ్యామిలీ హెల్త్ అంటే కుటుంబ ఆరోగ్యం కోసం చేసే సర్వే, అంటే ఒక ఫ్యామిలీ వెల్ఫేర్ కోసం వాటి కోసం తీసుకొస్తున్న సర్వే అన్నమాట. సో ఇది ముఖ్యంగా ఏంటంటే ఒక మల్టీ రౌండ్ సర్వేగా ఇండియా అంతా కూడా సర్వే అనేది చేస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవ్రీ హౌస్ హోల్డ్ నుంచి కూడా వారు డేటా అనేది కలెక్ట్ చేస్తారు. ఆ డేటా దేని గురించి కలెక్ట్ చేస్తారు అన్నప్పుడు ఏంటంటే ముఖ్యంగా నమ్మశక్యమైన అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్, ఫెర్టిలిటీ సంబంధితమైన అంటే ఏంటి, ఎంతమంది పిల్లలు, ఓకేనా, ఫ్యామిలీ ప్లానింగ్ సంబంధించి అంటే ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నారా లేదా అనేవి ఆరోగ్యపరమైన, ఓకేనా, ఫ్యామిలీ హెల్త్ అంటే ఆరోగ్యపరమైన విషయాల కోసం. తర్వాత మోర్టాలిటీ, సో ఎవరైనా చనిపోయారు అంటే ఎందుకు ఏంటి అనేది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే మెటర్నల్ హెల్త్ కోసం, అలాగే చైల్డ్ హెల్త్ కోసం. సో ఇది ముఖ్య ఉద్దేశం. సో చూడండి, ఫ్యామిలీ హెల్త్ సర్వే యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్, ఓకేనా. సో తల్లి బిడ్డలు ఇద్దరి యొక్క ఆరోగ్యం కోసం ముఖ్యమైన సర్వే. ఇప్పుడు ఈ సర్వేని చేసేవాళ్ళు ఎవరు, అనే విషయానికి వచ్చామంటే ఈ సర్వేని చేసేవారు ఎవరంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో, సో ఈ మినిస్ట్రీ నుంచి కూడా ఈ సర్వే అనేది కండక్ట్ చేస్తారనమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో. సో అలాగే ఏంటంటే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఫ్యామిలీ అండ్ హెల్త్ వెల్ఫేర్, ఓకేనా. సో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ కరెక్టేనండి, ఓకేనా, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎవరైతే ఉన్నారో వారు యాక్చువల్గా ఏంటంటే సో ఇవన్నీ కూడా సర్వే చేయడానికి నోడల్ ఏజెన్సీ అని నిర్ణయిస్తారు. అంటే మెయిన్గా ఏ ఏజెన్సీ సపోర్ట్తో ఈ సర్వేలు చేస్తారు అనేది. ఆ నోడల్ ఏజెన్సీ ఏదంటే ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్, ఓకేనా, పాపులేషన్ సైన్సెస్. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్, సో అంటే జనాభా లెక్కింపు అన్నింటి కూడా ప్రపంచవ్యాప్తంగా అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడానికి ఒక శాంపుల్ సర్వే అన్నీ చేసే ఒక ఆర్గనైజేషన్ ఇది. సో ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పాపులేషన్ సైన్సెస్ IIPS ఏదైతే ఉందో, సో దాని యొక్క, ఓకేనా, సో వాటి యొక్క నోడల్ ఏజెన్సీ సపోర్ట్తో వీటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది, ఓకేనా, ముంబైలో అనేది యాక్చువల్గా దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది ఉంది. సో వారు సర్వే చేస్తారు, ఇక్కడ క్లియర్. మరి ఫండ్స్, ఈ సర్వే చేయడానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తుంది. సో ఈ సర్వే చేయాలి అంటే ఫండ్స్ విషయంలో తీసుకున్నారు అంటే మీకు ఈ ఫండ్స్ అంతా కూడా ఏంటంటే USAID అంటారు, ఓకేనా. USAID అంటే ఏంటి, సో యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ, ఓకేనా, యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫార్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్, ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ అందించడం కోసం ఒక ఆర్గనైజేషన్గా ఉంది. వారు ఈ సర్వే ఆరోగ్యం కోసం వాటి కోసం సర్వేలో హెల్ప్ చేస్తారు. వారితో పాటు ఇంకొక సపోర్టింగ్ ఎలిమెంట్ ఎవరు ఉంటారంటే యూనిసెఫ్ అనమాట. యూనిసెఫ్ అంటే ఏంటంటే చిల్డ్రన్స్, ఓకేనా, యునైటెడ్ నేషన్ యొక్క చిల్డ్రన్స్ ఫండ్, ఓకేనా, యునైటెడ్ నేషన్ యొక్క చిల్డ్రన్స్ ఫండ్. ఇది ముఖ్యంగా చిల్డ్రన్స్ యొక్క ఆరోగ్యం కూడా ప్రాముఖ్యం కాబట్టి దానికోసమే ఏంటంటే దీన్ని కండక్ట్ అనేది చేస్తున్నారు. ఇక్కడికి ఏంటంటే
ఒక బ్యాక్గ్రౌండ్ అయ్యింది. అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఎవరు చేస్తారు, ఎందుకు చేస్తారు, ఏ మినిస్ట్రీ అనేది మనకు అర్థమైంది. సరే, ఇప్పుడు మనము సర్వే విషయానికి వచ్చామంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఓకేనా. మనం NFHS సర్వే అనేది ఎన్ని జరిగాయి, ఎక్కడ జరిగాయి, ఎప్పుడు జరిగాయి, ఎందుకు జరిగాయి అనే విషయాలు అద్భుతంగా అనేది మనం చూస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ చూడండి మీకు. యాక్చువల్గా దీన్ని ఇలా రాసేద్దాం. దిస్ విల్ బి సింపుల్, ఓకేనా. ఇక్కడ తీసుకున్నాము అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1. ఫస్ట్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అనేది ఎప్పుడు కండక్ట్ చేశారు? ముఖ్యంగా ఏంటంటే 1992 నుంచి కూడా 1993 మధ్యకాలంలో. అప్పుడు ఏంటంటే ముఖ్యంగా పాపులేషన్, జనాభా ఎంతమందికినా పాపులేషన్ సంబంధితమైన డేటా, ఓకేనా. పాపులేషన్ సంబంధితమైన డేటా కానీ, అలాగే న్యూట్రిషన్స్, ఓకేనా, పాపులేషన్ కానీ, నెక్స్ట్ ఏంటంటే న్యూట్రిషన్, ఓకేనా, న్యూట్రిషన్ కానీ, తర్వాత ఆరోగ్యపరమైన హెల్త్, ఓకేనా, హెల్త్ రిలేటెడ్ డేటా కానీ, నెక్స్ట్ ఏంటంటే ఉమెన్ అండ్ చిల్డ్రన్ వీళ్ళందరినీ కాన్సన్ట్రేట్ చేస్తూ డేటా అనేది కలెక్ట్ చేశారు. ఇక్కడ వరకు క్లియర్. ఇది నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 1. అలాగే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2 ఎప్పుడు చేశారు? నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2 అనేది 1998 అండ్ 1999 ఆ మధ్య కాలంలో అనేది కండక్ట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే ఈ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో ముఖ్యంగా అంటే హెల్త్ అండ్ ఫ్యామిలీ ప్లానింగ్ అనేది మెయిన్ ఉద్దేశంగా తీసుకున్నారు. అంటే ఈసారి ఏంటంటే చాలా సెన్సిటివ్ థింగ్, అంటే హెల్త్తో పాటు ఫ్యామిలీ, ఓకేనా, ఫ్యామిలీ ప్లానింగ్ ఈ డేటాతో పాటు, ఎందుకంటే పాపులేషన్ కంట్రోల్ ఇవన్నీ ఉండాలి కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ డేటా కూడా తీసుకున్నారు, ఓకేనా. డొమెస్టిక్ వైలెన్స్ డేటా, మహిళలను హింసించడం ఇళ్లలో, ఓకేనా, ఇళ్లలో ప్రాబ్లమ్స్ చేయడం అలాంటివి. తర్వాత రిప్రొడక్టివ్ హెల్త్, ఓకేనా, రిప్రొడక్టివ్ హెల్త్ అనేది ఎలా ఉంది అనేది కూడా వీళ్ళు స్టడీ చేశారు. తర్వాత అనీమియా సిచ్యువేషన్ని స్టడీ చేశారు. ఇవన్నీ కూడా వారు ఫ్యామిలీ హెల్త్ సర్వే 2లో స్టడీ చేశారు. ఇది ఇలా ఉండగా మనం NFHS నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 3లోకి వచ్చామంటే ఇది ఎప్పుడు చేశారు అంటే ఈసారి కొద్దిగా డిలే చేసి 2005 అండ్ 2006 మధ్యకాలంలోనే చేశారు. ఈ టైంలో ఏంటంటే ఎయిడ్స్, ఓకేనా, NACO, ఓకేనా, నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఒకటి ఉంటుంది. వారి యొక్క డేటాతో పాటు ముఖ్యంగా HIV అనేది మెయిన్ కాంపోనెంట్గా, ఆ HIVని కంట్రోల్ చేయడం ఎలాగా, ఎయిడ్స్ని కంట్రోల్ చేయడం ఎలాగా అనేవి మెయిన్ కాన్సెప్ట్గా ఉంచుకుంటూ వాటిని అనేది స్టడీ చేశారు. తర్వాత మనకు వస్తున్నది అంటే నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4. ఇక్కడ ఒక కాంప్రహెన్సివ్ డేటా అనేది 2014 అండ్ 15 ఆ మధ్యకాలంలో అనేది కలెక్ట్ చేశారు. ఈ డేటా అనేది ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇండియా యొక్క ఫర్ ఎగ్జాంపుల్ మొట్టమొదటిసారిగా NFHS అనేది ఇక్కడ నుంచి వరుసగా అనేది డేటా కలెక్ట్ చేసుకుంటూ ఉండాలనేసి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీ యొక్క ఆరోగ్యపరమైన డేటాస్ అన్నీ కూడా ఇక్కడ కలెక్ట్ చేయడం జరిగింది, ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇది అలా ఉండగా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 వచ్చింది. రీసెంట్గా మనకి ఎగ్జామ్లో కానీ మీరు రాస్తున్న మెయిన్స్లో కానీ మీకు డేటా కావాలి అంటే అన్నిటికన్నా మీరు నమ్మశక్యంగా ఫాలో అవ్వగలిగిన డేటా ఏదంటే ఇదే. ఇది ఎప్పుడు తీసుకొచ్చారంటే 2019 అండ్ 2021 తీసుకున్నారు. ఇది 5th సర్వేగా అనేది చేయడం అనేది జరిగింది. ఇక్కడ ఏంటంటేనా ముఖ్యంగా ఏంటంటే ఇది ఫేజ్డ్ మేనర్లో అంటే ఒకటి తర్వాత అన్నీ కూడా క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. అందులో ఏంటంటే ఎక్స్పర్ట్స్ అందరి దగ్గర నుంచి కూడా చిన్నపిల్లల ఆరోగ్యం అన్నీ కూడా తీసుకుంటూ మాల్ న్యూట్రిషన్, ఓకేనా, చిన్నపిల్లల యొక్క ఆరోగ్యం పరంగా మాల్ న్యూట్రిషన్స్ కానీ, తర్వాత స్టంటింగ్ సిచ్యువేషన్స్ కానీ, తర్వాత ఓకేనా స్టంటింగ్ కానీ, నెక్స్ట్ అనీమియా, ఇలాంటివన్నీ కూడా అనీమియా కండిషన్స్ ఇవన్నీ కూడా అంటే ఆరోగ్యపరమైన డేటా అంతా కూడా వారు కలెక్ట్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ రానున్న డేటానే మనం చూస్తున్న నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ఈరోజు న్యూస్లో ఉన్నది కూడా ఇదేనమాట. ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 అనేది ఏంటంటే 2023-2024 నాటికి వారు కంప్లీట్ అనేది చేయనున్నారు, ప్లాన్ అనేది చేస్తున్నారు. ఇక్కడ ఈ డేటాలో ఏంటంటేనా డిస్ట్రిక్ట్ లెవెల్ ఎస్టిమేట్స్ అనేది ఉంటుంది. అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఏంటంటే ప్రతి ఒక్క డేటా అనేది మనం క్యాలిక్యులేట్ చేసి ఎస్టిమేట్ చేసి ఆల్ ఓవర్గా అనేది ప్రెసెంట్ చేయడం అనేది చేస్తారు. ఇది ఇక్కడ ప్లాన్. కాకపోతే ట్విస్ట్ ఏంటంటే మేజర్ ఇండికేటర్స్ అన్నీ కూడా డిస్ట్రిక్ట్ లెవెల్ డేటాస్ అన్నీ కూడా కలెక్ట్ చేసి అద్భుతంగా చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే డిజబిలిటీ డేటా సంబంధితమైన ఇష్యూగా వచ్చింది. ఓకే, లెట్ మీ పుష్ దిస్ వన్ డౌన్. ఇక్కడ ఏంటంటే సమస్య ఏంటి? డిజబిలిటీ డేటా. అసలు డిజబిలిటీ డేటాను మీరు ఎలా రిమూవ్ చేస్తారు అన్నప్పుడు మన గవర్నమెంట్ చెప్పిన సంజాయిషి ఏంటి, వాళ్ళు ఏం చెప్పుకున్నారు అనేది. యాక్చువల్గా నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5లోనే మొట్టమొదటిసారిగా, ఓకేనా, 5లోనే ఫస్ట్ టైం అనేది ఇంక్లూడ్ చేశారు డిజబిలిటీ డేటా. అంతకుముందు లేదనమాట. కానీ అప్పుడు ఇంక్లూడ్ చేసి వాళ్ళు స్టడీ చేసిన దాని ప్రకారం ఏంటంటే 1% రూరల్ అంటే గ్రామ స్థాయిలో 1%, ఓకేనా, 1% మంది ఏంటంటే డిసేబిలిటీతో ఫేస్ చేస్తూ ఉన్నారు. తర్వాత 0.9% మెంబర్స్ ఆఫ్ ది అర్బన్ ఏరియా అనేది ఏదో ఒక రకమైన డిజేబిలిటీ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారనమాట. చూడండి, ఈ డేటా నేను ఏదైతే ఇస్తున్నానో అది మీకు చాలా ఇంపార్టెంట్, మీకు ఎగ్జామ్కి అనేది అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంది. ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏమొస్తుంది, నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే డేటా ఒకలా వస్తే మనకి నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ డేటా ఇంకోలా వచ్చింది, ఓకేనా. ఇంకొక ఆర్గనైజేషన్ కూడా మనకి శాంపుల్ సర్వే చేస్తుంది, దాన్ని నేషనల్
శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. ఓకే, శాంపుల్ సర్వే, నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్. సో ఈ నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ని ఆఫీస్ అంటారు, ఆఫీస్ అంటారండి, ఇది ఆర్గనైజేషన్ కదా, ఆఫీస్. NSSO శాంపుల్ సర్వే చేస్తారు. పూర్తిగా అనేది వీళ్ళు కలెక్ట్ చేయరు, శాంపుల్స్ని బట్టి కలెక్ట్ చేస్తారు. వాళ్ళు 2018లో ఎస్టిమేట్ చేస్తారు. ఎస్టిమేట్స్ అని అంటే వాళ్ళు ఊహాగణాలు అని చెప్పచ్చు. ఓకేనా. సో వారి ప్రకారం అంటే 2.3% వచ్చేసి రూరల్ ఏరియాలో ఏంటంటే డిసేబిలిటీతో ఉన్నట్టు, 2% అర్బన్ ఏరియాలో డిసేబిలిటీతో ఉన్నట్టు. డిసేబిలిటీ రిలేటెడ్ మెయిన్స్ క్వశ్చన్స్ కానీ ఏమన్నా వచ్చినప్పుడు ఈ డేటాస్ అనేది మీరు ఉపయోగించుకోవడానికి అనేది అద్భుతంగా అనేది హెల్ప్ అవుతుంది. ఓకేనా. కాకపోతే మనం మెన్షన్ చేసుకోవచ్చు, సార్ ఏది గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుని ఇబ్బంది లేదు. కాకపోతే మనం ఎగ్జామ్లో చేసేటప్పుడు అకార్డింగ్ టు అని చెప్తాం. ఓకేనా. అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 5 అలా చెప్పేటప్పుడు ఏంటంటే ఇట్ విల్ బీ వ్యాలిడేటింగ్ యువర్ ఆన్సర్. సో ఇక్కడ ఏంటంటేనన్నా క్వశ్చనరీ. సో ఇప్పుడు క్వశ్చనరీ అంటే అక్కడ వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేస్తున్న డేటాలో క్వశ్చనరీస్ అంటే ఇక్కడ ఏమేమి క్వశ్చన్లు అడుగుతారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 6 ఏదైతే ఉంటుందో, సో అందులో ఎవరు ఈ క్వశ్చన్స్ అడిగేదంతా కూడా చెప్తారు అంటే యాక్చువల్గా టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఒకటి ఉంటుంది. ఓకేనా. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. ఈ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఏదైతే ఉంటుందో ఆ కమిటీ యొక్క రికమెండేషన్ ప్రకారమే ఏంటంటే వారు ప్రశ్నలు అనేది అడుగుతారనమాట. ఆ కమిటీ రికమెండేషన్స్లో ఏంటంటే డిసేబిలిటీ డేటా అనేది వాళ్ళు తీసేశారు. సో ఇక్కడ ఏంటంటే అది అవసరం లేదు అన్నటువంటి విధంగా అనేది చెప్తున్నారు. సో ఏంటంటే ఆల్రెడీ NSSO డేటా ఉంది కదా, అది సరిపోతుంది. 3 సంవత్సరాలకు ఒకసారిగా డిజేబిలిటీ డేటా అనేది మారదు అని చెప్పారు. కాకపోతే డిజేబిలిటీ రైట్స్ కోసం పోరాడుతున్న వారంతా కూడా గవర్నమెంట్ అనేది డిజేబిలిటీ పరంగా అంత సెన్సిటివ్గా అనేది వ్యవహరించట్లేదు, అందుకే ఇలాంటి వాటిని రిమూవ్ చేశారనేది వారి యొక్క భావోద్వేగాలు అనేది వ్యక్తపరచడం అనేది జరిగిందనమాట. దిస్ ఇస్ ఓవరాల్ కాన్సెప్ట్ అన్న. సో అంటే అసలు విషయం ఏంటి, బ్యాక్గ్రౌండ్ డేటా ఏంటి, మన కాన్సెప్ట్ చిన్నదే, వాళ్ళు ఎందుకు అడిగారనే చిన్నది, కానీ మనం బ్యాక్గ్రౌండ్ స్టడీ చేసినప్పుడే నోట్స్ అనేది మనకు క్లియర్గా ఉంటుంది, సబ్జెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. సో రిపీటెడ్గా ఒకవేళ 2-3 సార్లు వచ్చినా కానీ మీరు ఎప్పుడు కూడా ఇలాగే చదవాలి. బ్యాక్గ్రౌండ్ చదివి కంటెంట్ చదువుతున్నప్పుడు ఏంటంటే లాంగ్ టర్మ్ రిమెంబరింగ్ మెమరీ అనేది మీకు అద్భుతంగా ఉంటుంది. సో ఈ నోట్స్ ఎలాగో మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆ క్లారిటీ అనేది మీకు వస్తుంది అనమాట. తర్వాత స్టూడెంట్స్ NCERT ఫౌండేషన్ కోర్స్ని మనం అందిస్తూ ఉన్నాము. సో క్లాస్ 6th నుంచి కూడా 12th వరకు ఉంటున్న NCERT ఫౌండేషన్ కోర్స్ అనేది లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగిన కోర్స్, మీకు 50,000 రూపీస్ కాస్ట్ చేసే కోర్స్ అనేది 10,000 రూపీస్కి అందిస్తూ ఉన్నాం. సో ఎవరైతే UPSC ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా ఇది ఒక అద్భుతమైన అవకాశంగా ఉంటుంది. ప్రారంభ దశలో ఉంటున్న ప్రతి ఒక్కరికి కూడా కైండ్లీ రికమెండ్ చేయండి. యూట్యూబ్ ఇఫ్ యూ వాంట్ యూ కెన్ బై దిస్ కోర్స్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇది ఆల్రెడీ నేను మీకు డీటెయిల్గా ఇండియా-US రిలేషన్షిప్ చెప్పేటప్పుడు డిస్కస్ చేశాను. నేను అదే చెప్తున్నాను కదా. సో ఇక ఒక 1 వీక్ మీకు కరెంట్ అఫైర్స్లో ఎక్కడ ఓపెన్ చేసినా కానీ ఇవే ఉంటాయి నాన్న. కాకపోతే ఇందులో కొన్ని క్రిటికల్ ఎలిమెంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. అదే ఏంటంటే మన హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్తో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పరంగా అంటే సుమారుగా 80% టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అనేది మన ఇండియాకి ఇస్తున్నారు. అలాగే 3 సంవత్సరాల్లో కొత్త ఇంజిన్ అనేది తయారీ చేయనున్నారు, జెట్ ఇంజిన్ అనేది. సో ఇక్కడ చూడొచ్చు, వైట్ హౌస్ ఫ్యాక్ట్ షీట్ డిస్క్రైబ్స్ GE ప్రపోజల్ టు ప్రొడ్యూస్ F414 జెట్ ఇంజిన్. సో ఇక్కడ ఒకే ఒక పాయింట్, కోర్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే F414 జెట్ ఇంజిన్ ఎక్కడ ఉపయోగిస్తాము అనేది మీకు మెయిన్ క్రూషియల్ ఫ్యాక్టర్. అలాగే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్కి ఒప్పుకున్న కంపెనీ ఏంటి, జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీ, హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్. ఓకేనా. క్రిటికల్ టెక్నాలజీస్ పరంగా మన 2 దేశాలు కూడా షేరింగ్ అగ్రిమెంట్ అనేది చేసుకున్నారు. తర్వాత ఏంటంటే ఇంజిన్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. దీంట్లో భాగంగా ఏంటంటేనన్నా సో 2 దేశాలు కూడా ఏంటంటే ఒకరికొకరు టెక్నాలజీ, ఎలాంటి ఆధునికరమైన టెక్నాలజీని ఉపయోగించుకొని మనం ఆధునికమైన ఇంజిన్స్ అన్ని రెడీ చేయొచ్చు, అలాంటి వాటిని. సో ఇది దేంట్లో మనం ఉపయోగిస్తాం అంటే F414 ఇంజిన్ అనేది లైట్ కాంబాక్ట్ ఎయిర్క్రాఫ్ట్ అనేది LCA MK2. ఓకేనా. LCA MK2 తేజస్. ఓకేనా. సో ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ఉందో దాంట్లో ఉపయోగించడానికి ఏంటంటేనన్నా దీన్ని మనం ఇండియాలోనే ఇక్కడి నుంచి తయారీ చేయనున్నాం. ఇండియాలో మనము మేక్ ఇన్ ఇండియా ఇలాంటి ఇనిషియేటివ్స్ ఎన్నో తీసుకొస్తున్నప్పుడు ఇలాంటి క్రిటికల్ టెక్నాలజీస్లో మనం ఇద్దరం బూస్టింగ్ అంటే ఇంకా అద్భుతమైన డెవలప్మెంట్ అందించడం వల్ల ఏంటంటే సో రానున్న కాలంలో ఏంటంటే 2 దేశాల మధ్య అద్భుతమైన సత్సంబంధం కానీ అలాగే మన డిఫెన్స్ సెక్టార్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది అద్భుతంగా డెవలప్ అవ్వడానికి అనేది ఒక అవకాశంగా ఉంటుందనేది ఇక్కడ మనకి అర్థమవుతుంది అనమాట. సో దానికంటూ ఉంటున్న అప్రూవల్స్ అన్నీ కూడా ఇక్కడ ఏంటంటే క్లియర్ చేయడం జరిగింది. అలాగే ఇన్వెస్ట్మెంట్స్ కూడా తేవడం అనేది జరిగిందనమాట. దిస్ ఇస్ వాట్ అ సింపుల్ ఎలిమెంట్. ఎక్కువగా మనం టెక్నికల్ టర్మ్స్లోకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ గో. ఎందుకంటే LCA అంటే ఏంటి అవన్నీ కూడా మనకి ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ కాన్సెప్ట్లో మనకి డిఫెన్స్ రిలేటెడ్ కాన్సెప్ట్ క్లాసెస్ చెప్పేటప్పుడు అక్కడ మీకు అందిస్తారనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ తీసుకున్నాము అంటే ఇక్కడ చూడండి, ఇండియా-ఈజిప్ట్ సమ్మిట్ సంబంధితమైన సో ఓకేనా స్క్వైరింగ్ ద సర్కిల్. సో ఇది ఎందుకు వస్తుంది అనేది మనం తెలుసుకున్నాం. సో నేను ఒక వారం రోజులు మీకు US న్యూస్ ఉంటుంది అన్న
సో ఇంకో 4 రోజులు మీకు ఈ న్యూస్ అనేది ఉంటుంది. సో అందుకే ఈ న్యూస్ అనేది ఇక్కడే నేను మీకు కవర్ చేస్తున్నాను. మళ్ళీ మీకు కవర్ చేయడం అనేది జరగదు. సో దీన్ని ఏమంటామంటే ఇండియా ఈజిప్ట్ సమ్మిట్. ఏమంటాం మనం? ఇండియా ఈజిప్ట్ సమ్మిట్. ఇండియా ఈజిప్ట్ సమ్మిట్ అంటే ఏంటి? దీన్ని మనం ఏమంటాము? కెయిరో సమ్మిట్ అని కూడా అంటాం. ఏమంటాము? కెయిరో సమ్మిట్ అని కూడా అంటారు. ఓకేనా? కెయిరో సమ్మిట్ అని కూడా అంటారు. సో అలాగే ఏంటంటే మన మోడీ గారు, మనందరికీ తెలుసు, పిఎం మోడీ గారు యూఎస్ఏకి విజిట్కి వెళ్ళారు అనేది. ఓకేనా? యూఎస్ఏకి విజిట్ వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కి మన మోడీ గారు ఓకేనా, జూన్ 24 నుంచి కూడా 25, ఓకేనా, జూన్ 24, 25 అనేది ఈజిప్ట్కి అనేది విజిట్కి వెళ్తున్నారు. ఓకేనా? ఈజిప్ట్కి వచ్చేసి విజిట్కి అనేది మన పిఎం, ఓకేనా. సో విజిట్కి ఎవరు వెళ్తున్నారు? ఇండియన్ పిఎం గారు వచ్చేసి వెళ్తున్నారు అన్నమాట. సో ఇది ఇక్కడ ఉంటున్న విషయం అనమాట. సో అలా వెళుతున్నారు అంటే ఇక్కడ మళ్ళీ ఇండియాకి మరియు ఈజిప్ట్కి మధ్య ఒక అద్భుతమైన రిలేషన్షిప్ అనేది ఏర్పరచబోతున్నారు. సో రెండు దేశాల మధ్య అద్భుతమైన కోఆర్డినేషన్ అనేది ఏర్పరచుకోబోతున్నారు అనేది మనకి క్లియర్గా అనేది అర్థమవుతుంది. సో ఇక్కడ మన రెండు దేశాలకి ఒక అద్భుతమైన టైఅప్. సో ఇక్కడ ఇండియా ఈజిప్ట్, ఓకేనా, ఇండియా ఈజిప్ట్ రిలేషన్షిప్. సో ఇండియా ఈజిప్ట్ అని తీసుకున్నామంటే ఇండియా ఈజిప్ట్కి ఒక అద్భుతమైన సంబంధం ఉంది. సో అది ఏంటనేది మనం తెలుసుకుందాం. తరువాత ఇక్కడ పొటెన్షియల్ పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి, బైలాటరల్ రిలేషన్షిప్ ఎలా ఉన్నాయి, ఇంకా చేంజెస్ ఎలా ఉంటాయి, అన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. సో ఇక్కడ తీసుకున్నామంటే ఇండియా ఈజిప్ట్ అంటే మనకి ఒక ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గుర్తు రావాలి, ఈజిప్షియన్ సివిలైజేషన్ గుర్తు రావాలి. అంటే ఇక్కడ రెండు దేశాలకు కూడా చరిత్రాత్మకమైన ఒక సివిలైజేషన్ అనేది ఉంది. సో ఒక హిస్టరీ అనేది గొప్పతనం. అలాగే మన రెండు దేశాలకు కూడా అద్భుతమైన కల్చర్ ఉంది. ఓకేనా? కల్చర్తో పాటు ఎకనామిక్ టైస్ కూడా అద్భుతంగా అనేది మన రెండు దేశాల మధ్య కాలకాలంగా చరిత్రాత్మకంగా హిస్టారికల్గా సెంచురీస్ పరంగా జరుగుతూనే ఉన్నాయి. సో అలాగే ఇండియా ఈజిప్ట్ రిలేషన్షిప్ స్ట్రాంగ్ అవ్వడానికి ఇంకొక విషయం ఏంటంటే డెమోక్రసీ. సో మన ఇండియా అనేది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ డెమోక్రసీ. అలాగే మనకి ఎలా డైవర్సిటీ ఉందో అదేవిధంగా రెండు దేశాలకి కూడా ఈజిప్ట్ కూడా డైవర్సిటీ. అలాగే రీజనల్, ఓకేనా, సో స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్. సో మన ఇండియా సౌత్ ఏషియాలో ఎలాగైతే ఓకేనా ఇంపార్టెంట్గా ఉందో అదేవిధంగా స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ విషయంలో ఏంటంటే మన యొక్క ఓకేనా సో మన యొక్క ఈజిప్ట్ కూడా ఆ ప్రాంతంలో అనేది నార్త్ ఆఫ్రికా అలాగే వెస్ట్ ఏషియాలో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కంట్రీగా అనేది ఉంటుందన్నమాట. అంటే మనం రెండింటిని కంపారిటివ్ ఈక్వాలిటీ అనేది చూస్తున్నాం. సో అంటే రెండు దేశాల మధ్య ఏంటంటే ఒక మంచి సంబంధం అనేది మనకు ఉండడానికి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే సో ద గ్రేట్ హిస్టరీ అలాగే ద గ్రేట్ కల్చర్, ఇవన్నీ కూడా మనకి అర్థమవుతుంది. తర్వాత ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ హిస్టారికల్గా ఏంటంటే మన రెండు దేశాల మధ్య ఒక మంచి గుడ్ విల్ అనేది కంటిన్యూ, అంటే మంచి సత్సంబంధం అనేది ఎప్పటి నుంచో ఉంది. అలాగే మన రెండు దేశాల మధ్య కల్చరల్ ఎక్స్చేంజ్, ఓకేనా, కల్చరల్ ఎక్స్చేంజ్ అంటే సో అక్కడి వారు ఇక్కడికి ఇక్కడి వారు అక్కడికి అన్నట్టు కల్చరల్ ఎక్స్చేంజెస్ కూడా అద్భుతంగా జరుగుతుంది. మన ఇండియాకు కావాల్సిన ట్రేడ్ అంతా కూడా సూయజ్ కెనాల్ ద్వారా జరగడం అనేది కూడా తెలుస్తుంది. ఇవన్నీ కూడా ఇండియా ఈజిప్ట్ రిలేషన్షిప్ని ఇంకా మెరుగ్గా పరచడానికి ఇంపార్టెంట్గా తెలపడానికి అనేది దీని యొక్క ప్రాముఖ్యత అనేది ఉంటుందన్నమాట. సరే, ఇప్పుడు ఏంటంటే ఇది మనకి ఉంటున్న విషయం. సరే, ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్ ఏంటి అంటే మన రెండు దేశాల మధ్య ప్రజెంట్ రిలేషన్షిప్ కండిషన్స్ ఎలా ఉంది, మనము దాన్ని ఎలా పాజిటివ్గా అనేది మార్చుకోవడానికి అనేది అవకాశం ఉంటుందని తెలుస్తాం. సో ఇప్పుడు ప్రస్తుతానికి 2022-2023 డేటా ప్రకారం ఈ ప్రజెంట్ డేటా ప్రకారం ఏంటంటే ఈజిప్ట్తో ట్రేడ్, ఓకేనా, ఈజిప్ట్తో ఇండియా ట్రేడ్, ఓకేనా, ఈజిప్ట్తో ఇండియా యొక్క ట్రేడ్, ఓకేనా, ఈజిప్ట్తో ఇండియా ట్రేడ్ ఎంత మాత్రం జరుగుతుందంటే సుమారుగా $6,061 మిలియన్ వరకు ఏంటంటే మన రెండు దేశాల మధ్య వ్యాపారం అనేది జరుగుతుంది. అందులో ఎక్కువగా ఇండియా యొక్క ట్రేడ్లో ముఖ్యంగా ఏంటంటే పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేది డామినేటింగ్ అనమాట. అంటే పెట్రోలియం తరహాలో వ్యాపారం అనేది రెండు దేశాల మధ్య ఒక ట్రేడ్ అనేది అద్భుతంగా కొనసాగుతుంది. కాకపోతే ఇక్కడ ఒక సాడెస్ట్ థింగ్ ఏంటంటే సో చూడండి, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నాం, ఓకేనా, లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకున్నామంటే ట్రేడ్ అనేది మనకి ఏంటంటే 17% అనేది రెడ్యూస్ అనేది అయ్యింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే 17% రెడ్యూస్ అయ్యింది. తర్వాత తీసుకుంటున్నారు అంటే చూడండి ఇండియాకి, ఓకేనా, ఇండియాకి వచ్చేసి సో సిక్స్త్ లార్జెస్ట్ లార్జెస్ట్ పార్ట్నర్ ఎవరంటే సో కాల్డ్ మన యొక్క ఈజిప్ట్ అనమాట. మరి ఈజిప్ట్ పరంగా తీసుకున్నామంటే ఓకేనా, ఈజిప్ట్ పరంగా తీసుకున్నామంటే మన ఇండియా అనేది ఎన్నో పార్ట్నర్.
ఇండియా కంటే కూడా వారికి చాలామంది పార్ట్నర్స్ ఉండడం వల్ల ఇండియా 38వ స్థానానికి అనేది వెళ్ళింది. సో అంటే 38th లార్జెస్ట్ పార్ట్నర్ ఎవరంటే ఈజిప్ట్కి వచ్చేసి మన ఇండియా అన్నమాట. సో అంటే కొద్దిగా వారికి సత్సంబంధం అనేది డిఫరెంట్గానే ఉంది, నో ప్రాబ్లం. బట్ ఓవరాల్గా తీసుకున్నాము అంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే పొటెన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా చేస్తూ చాలా వరకు ఆపర్చునిటీస్ అనేది ఓపెన్ అప్ అనేది అవుతూ ఉంది. సో దానికోసం మన రెండు దేశాలు కూడా ఏంటంటే సో ఇంకా రిలేషన్షిప్ మెరుగు చేసుకోవడానికి జాయింట్ కమిషన్స్ అనేది ఏర్పరచుకుంటున్నారు. సో ఇద్దరం కలగలిసి ఏంటంటే డెవలప్మెంట్ని బాగా ముందుకు తీసుకెళ్లాలనేసి, అలాగే ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ కూడా చేస్తున్నారనమాట. ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ యాక్చువల్గా ఈ బైలేటరల్ ట్రేడ్స్ అన్నీ కూడా అద్భుతమైంది నాన్న. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నేను ఇరాన్కి చెందిన ఒక రీసెర్చ్ అనలిస్ట్ని ఒక నలుగురిని కలిశాను, ఓకేనా. సో ఇరాన్కి చెందిన ఒక రీసెర్చ్ పర్సన్స్ని, ఓకేనా. రీసెర్చ్ కోసం ఏంటంటే మన ఇండియాలోనే యూనివర్సిటీ లెవెల్లో అనేది వాళ్ళు కోఆర్డినేట్ చేసి డెవలప్ చేసుకున్నారు. సో వారికి ఇంగ్లీష్ తెలియదు, మన భాషలు తెలియదు, ఏమీ తెలియదు. కానీ వాళ్ళు ఎందుకు అబ్బా ఇక్కడ ఉన్నారని వాళ్ళతో మనం మాట్లాడి వాళ్ళ గురించి తెలుసుకున్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే దిస్ ఈజ్ ద బైలాటరల్ ఎంఓయూ. అంటే మన గవర్నమెంట్ ఇరాన్తో ఒక ఎంఓయూ సైన్ చేసుకుని అక్కడున్న ఎక్స్పర్ట్ని మన ఇండియాలో వచ్చి రీసెర్చ్ చేయడానికి, ఎక్స్పర్టైజ్ చేయడానికి, కల్చర్ తెలుసుకోవడానికి, స్టడీ చేయడానికి, సైంటిఫిక్ వీటి కోసం కొంతమందిని ఇలా ఎంఓయూ సైన్ చేస్తున్నారు. అలా అక్కడి నుంచి వచ్చేసి ఇండియాలో అనేసి వీళ్ళు చదువుకుంటున్నారు. ఇదే విధంగా ఐ హ్యాడ్ మెట్ వన్ మోర్ పర్సన్ ఆల్సో, టర్క్మెనిస్తాన్ నుంచి కూడా ఒకరిని కలిశాను. సో అంటే ఏంటంటే మన ఇండియా ఇలా వెళుతున్నప్పుడు ఏంటంటే మనం ఒక న్యూస్గా చదువుతాం, కానీ ఇలాంటి వాళ్ళని పర్సనల్గా కలుస్తున్నప్పుడు ఏంటంటే వీ విల్ కమ్ టు నో అబౌట్ దిస్ అన్న ఈ బైలాటరల్ ట్రేడ్ కానీ, బైలాటరల్ రిలేషన్షిప్ కానీ, ఎంఓయూస్ కానీ ఒక నెక్స్ట్ లెవెల్ కోఆర్డినేషన్లో మనకు తెలుస్తుంది అనమాట. సో ఇవన్నీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయినప్పుడైతే ఐ హ్యాడ్ నోన్ మెనీ థింగ్స్. సో వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎలా ఏం రీసెర్చ్ చేస్తున్నారు, ఎలా కోఆర్డినేట్ చేస్తున్నారు. ఎందుకంటే నార్మల్గా బిల్లింగ్గా ఎవరు వచ్చేసి ఇండియాలో ఉంటారు కదా. సో బట్ థింగ్ ఈజ్ దట్ ఇక గవర్నమెంటల్ సపోర్ట్ వల్ల అలాంటి వారు అనేది ఆపర్చునిటీస్ విషయం. ఇంకోటి అంటే ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్లేస్ ఫర్ ఆపర్చునిటీస్. మన ఇండియాలో ఉంటున్న ఆపర్చునిటీస్ కూడా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది. ఇదే విధంగానే ఏంటంటే ఈ ఫారిన్ కమిషన్స్ కానీ, ఫారిన్ ఆఫీస్ కన్సల్టేషన్స్ కానీ, జాయింట్ కమిషన్స్ అనేది ఏంటంటే సో రెండు దేశాల మధ్య ఒక బిల్డింగ్ ఫ్యాక్టర్గా అనేది నిలబడుతుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఒక అద్భుతమైన విషయాలు, ఓకేనా. సరే, ఇక్కడ మనకేంటి ప్రెసెంట్ సిచ్యువేషన్ తెలుసు. ప్రెసెంట్ సిచ్యువేషన్ తెలిసినప్పుడు మన ఇండియాకు ఉన్న ఆపర్చునిటీస్ ఏంటి, సో మనకి ఇండియాకి ఆపర్చునిటీ ఏమన్నా ఉందా అంటే ఈజిప్ట్తో మనం ఫ్రెండ్షిప్ని పెంపొందించుకోవడానికి మనకి అవకాశాలు ఏమన్నా ఉన్నాయా అనేది మనం చెక్ చేయాలి. సో అలా తీసుకున్నారు అంటే ఈ కెయిరో సమిట్ అనేది ఏంటంటే చాలా వరకు ఏంటంటే మనకి ఎన్నో పొటెన్షియల్ థింగ్స్ అంతా కూడా ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యేదానికి. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈజిప్ట్ విషయాన్ని తీసుకున్నాం అనుకోండి, ఈజిప్ట్ యొక్క పాపులేషన్ చూసుకుందాం, ఓకేనా. ఈజిప్ట్ యొక్క పాపులేషన్ అనేది వన్ ఆఫ్ ద స్ట్రెంత్ ఎలిమెంట్ ఇన్ ఆఫ్రికా. 105 మిలియన్, ఓకేనా. 105 మిలియన్ అనేది ఉన్నారు. అంటే 1 కోటి మందికైనా కానీ ఎక్కువ మంది జనాభా అనేది అక్కడ నివసిస్తూ ఉన్నారు, మనకి క్లియర్గా అనేది, ఓకేనా. సో ఇక్కడ అర్థం అంటే 1 కోటి కాదు 10 కోట్ల మంది ఉన్నారు, ఓకేనా. 10 crores అనేది ఉన్నారు. తర్వాత ఈజిప్ట్ యొక్క ఎకనామీ తీసుకున్నామంటే, ఈజిప్ట్ యొక్క ఎకనామీ అనేది తీసుకున్నామంటే $378 బిలియన్ ఎకనామీ, $378 బిలియన్ ఎకనామీ. సో అందువలన ఏంటంటే పొటెన్షియల్గా ఫ్యూచర్లో కూడా మనకి కోఆర్డినేట్ చేసే అవకాశాలు అనేది ఉన్నాయి. సో అలాగే ఈజిప్ట్ విషయానికి తీసుకున్నామంటే ఈజిప్ట్ అనేది ఏమేమి ఇంపోర్ట్ చేసుకుంటే ఈజిప్టు ఎక్కువగా దిగుమతి చేసుకునేది. ఎప్పుడైనా కానీ ఒక దేశంతో మనం వ్యాపారం చేయాలంటే వారి అవసరాలను తెలుసుకోవడం ఇంపార్టెంట్. సో ఈజిప్ట్ అనే దేశానికి ఎక్కువగా దిగుమతులు ఏం చేసుకున్నారంటే రిఫైన్డ్ పెట్రోలియం. ఏంటది రిఫైన్డ్ పెట్రోలియం? రిఫైన్డ్ పెట్రోలియం అంటే క్రూడ్ ఆయిల్ కాదు, క్రూడ్ ఆయిల్ని శుద్ధీకరణ చేసి చివరికి పెట్రోలు, డీజిల్, ఇలా ప్లాస్టిక్ ఎన్నెన్నో బయటికి తీసుకుంటారు. అదే రిఫైన్డ్ పెట్రోలియం అంటే. ఆ రిఫైన్డ్ పెట్రోలియం యొక్క డిమాండ్ అనేది మనకి సో కాల్డ్ మనకి ఈజిప్ట్లో ఉంది. మన ఇండియాలో కూడా రిఫైనరీస్ అనేది చాలా అద్భుతంగా అనేది ఫంక్షనరీగా ఉంది. తర్వాత వీట్, మనము గోధుమ తయారీ అనేది బాగానే చేస్తున్నాం. తర్వాత కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మన ఇండియాలో బాగా చేస్తున్నాం. కార్న్, ఓకేనా. తర్వాత ఫార్మాస్యూటికల్, సో ఫార్మా, ఇవన్నీ కూడా అవకాశాలు. దీన్ని మనం ఎవరు యూజ్ చేసుకోవాలా? యూజ్డ్ బై ఇండియా. సో అంటే ఇండియా అనేది ఈ అవకాశాలను ఉపయోగించుకుంటేనే రెండు దేశాల మధ్య ఒక బైలేటరల్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీ విషయంగా తీసుకున్నా అంటే ఈజిప్ట్ వచ్చేసి ఆ గవర్నమెంట్ డెవలప్మెంట్ చేయడం కోసం 49 మెగా ప్రాజెక్ట్ ప్లాన్ అనేది పెట్టుకున్నారు, ఓకేనా. మెగా ప్రాజెక్ట్స్ డెవలప్ చేయాలనే దానికోసం వాళ్ళు అంచనాలు వేస్తూ ప్లాన్ చేస్తున్నారు. అందులో న్యూ కైరో ప్రాజెక్ట్స్ అనేది, ఓకేనా.
న్యూ కైరో అంటే కైరోని ఇంకా అద్భుతమైన సిటీగా డెవలప్ చేయడానికి సుమారుగా 58 మిలియన్ పెట్టుబడి పెట్టారు. ఓకేనా, $58 మిలియన్ పెట్టుబడి అనేది పెట్టున్నారనమాట. సో ఇలా ఎన్నో ప్రాజెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ అంటే మెగా ప్రాజెక్టులు అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ప్రాజెక్ట్స్ కానీ, తర్వాత హై స్పీడ్ రైల్ నెట్వర్క్, రైల్ నెట్వర్క్ సంబంధితమైన హై స్పీడ్ నెట్వర్క్ కానీ, మన ఇండియాలో వందే భారత్ ఉంది కాబట్టి మన టెక్నాలజికల్ సపోర్ట్ ఏమన్నా కానీ వాళ్ళకి అందించవచ్చు అనమాట. ఇవన్నీ పొటెన్షియల్ అవకాశాలు, వీటిని మనం ఇంకా ఉపయోగించుకొని ఏంటంటే మన ముందుకు కొనసాగించడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఆర్మ్స్ పరంగా మనం ఎప్పుడైతే చూడండి, ఆర్మ్స్ పరంగా అంటే మన ఇండియా అనేది అంటే సెల్ఫ్ సస్టైనింగ్గా మారుతుంది, మనం డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పెంచుతూ ఉన్నాం. సో అలాగే ఆర్మ్స్ పరంగా తీసుకున్నాం అంటే ఈజిప్ట్ పరంగా తీసుకున్నారు అంటే చూడండి, వరల్డ్లోనే ఏంటంటే థర్డ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ అనమాట. థర్డ్ లార్జెస్ట్ ఆర్మ్స్ ఇంపోర్టర్ అంటే ఆయుధాలను దిగుమతి చేసుకోవడంలో 3వ స్థానంలో అనేది ఉంది. మన ఇండియా ఇప్పుడు మొదటి స్థానం దగ్గరగానే ఉంటుంది, నో ప్రాబ్లం. మన తర్వాత వాళ్ళే ఉన్నారు కాబట్టి మనం ఇక డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉత్పత్తి చేస్తున్నప్పుడు అంటే ఫ్యూచర్ టైంలో ఏంటంటే ఇదంతా కూడా మనకి మంచి అవకాశంగా మారే అవకాశం అనేది ఉంది కాబట్టి, ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వీ నీడ్ టు కన్సిడర్ దెమ్. సరే, ఇప్పుడు ఏంటి ఆపర్చునిటీస్ చెప్పాను, ఇప్పుడు ఛాలెంజెస్ తెలియాలి. సో నేను చెబుతున్న ఈ కంటెంట్ అంతా కూడా మీకు డైరెక్ట్గా యూపీఎస్సీ మెయిన్స్లో అడగదగినవి, అలాగే యూపీఎస్సీ మెయిన్స్కి ఉపయోగపడగలిగినవి. సో ఈ కంటెంట్ మాత్రం మీకు ఓవరాల్గా ఏంటంటే ఇంకా మోడీ గారు విజిట్కి వెళ్ళలేదు. సో వాళ్ళు వెళ్ళి అక్కడ డిస్కస్ చేసిన తర్వాత మనకి రేపు ఎల్లుండు దాని తర్వాత న్యూస్ పేపర్లు ఎక్కువగా ఉంటుంది. కానీ అంతకంటే ముందే మనం ప్రివ్యూ చదివేసామంటే రేపు అవుట్పుట్ వస్తుంది, అప్పుడు మనం ఆ కరెంట్ అఫైర్స్ చదివామంటే అద్భుతంగా అనేది ఉంటుంది. సో ఇక్కడ ఛాలెంజెస్ విషయంగా తీసుకుంటే మనకు వస్తున్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎకనామీ ఆఫ్ ఈజిప్ట్ అనేది చాలా 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 ట్రబుల్సంలో పడిపోయింది. చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ ఇవన్నీ కూడా సివియర్ క్రైసిస్లో అనేది ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే కష్టాల్లో అనేది ఉన్నారు. సో అది మనందరికీ తెలిసింది. సో ఆ ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఏంటంటే ఎకనామీ పడిపోతూ ఉంది, గ్లోబల్ స్లోడౌన్ జరుగుతుంది, యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఏంటంటే వారికంటూ ఎన్నో ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. తర్వాత ఈజిప్ట్లో టూరిజం అనేది కోవిడ్ వచ్చిన తర్వాత చాలా దారుణంగా పడింది. టూరిజం వచ్చేసి డౌన్ఫాల్లో ఉంది. టూరిజం అనేది ప్రస్తుతానికి డౌన్ఫాల్లో ఉంది. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అసెట్ ఏంటంటే ఈజిప్ట్ అంటే మనకు తెలుసు మమ్మీస్, టూరిజం ఇవన్నీ కూడా అదొక ఇంపార్టెంట్ థింగ్. తర్వాత ఎకనామీ ఆఫ్ ఈజిప్ట్ చదువుతున్నప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ ఒక సమస్యగానే ఉంది. ఓకేనా, అంటే విపరీతమైన రేట్లు పెరిగిపోతూ ఉన్నాయి. ఫిబ్రవరి 2020 నుంచి కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. తర్వాత ఫుడ్ స్కార్సిటీ కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. సో వాటన్నిటిని కూడా మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుంటూ మనకు అనుకూలంగా మార్చుకుంటూ మన రెండు దేశాల మధ్య సత్సంబంధం అనేది బిల్డ్ చేయాలి. తర్వాత ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఏదైతే ఉంటుందో IMF ఎవరైతే ఉన్నారో సో వారు కూడా $3 బిలియన్ వరకు $3 బిలియన్ వరకు బెయిల్అవుట్ కూడా ఇచ్చారు. అంటే వాళ్ళకి ఆర్థిక సాయం ఇస్తూ వాళ్ళని కూడా బెయిల్అవుట్ ప్యాకేజ్ కూడా ఆఫర్ చేయడం అనేది జరిగిందనమాట. సో అంటే మొత్తానికి ఈ ఎకనామీ అనేది ఎన్నో ఛాలెంజెస్లో నడుస్తూ ఉన్నా కానీ ఇప్పుడు మెల్లమెల్లగా డెవలప్మెంట్స్ అవుతున్నా కానీ ఇక్కడ కొన్ని నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. వాటిని మనం అనుకూలంగా మార్చుకుంటూ మన రెండు దేశాల మధ్య సత్సంబంధాన్ని బిల్డ్ చేస్తున్నప్పుడు ఫ్యూచర్ అవుట్కమ్స్లో ఒక పొటెన్షియల్ ఫ్రెండ్షిప్ అనేది మనకి దారితీస్తుంది అనేది ఇక్కడ అర్థమైంది. సో మోడీ గారు అక్కడ విజిట్ చేసిన తర్వాత వారు చెబుతున్న అవుట్పుట్ని బట్టి మనం వాళ్ళ రిలేషన్షిప్ ఎందుకు, ప్రజెంట్ సిచ్యువేషన్ ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా. సో చూడండి, ఒక అద్భుతమైన కంటెంట్ మనం రాస్తున్నాం అన్నమాట. సో చాలా జాగ్రత్తగా మీరు ఒకసారి విన్నారా, ఒకసారి రివైజ్ చేసుకున్నారా, ఎగ్జామ్ పోయారా, రాశారా, వచ్చారా అన్నటువంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్గా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఓకేనా, దట్ ఈస్ వాట్ అవర్ హిందూ అనాలిసిస్ విల్ బీ ప్రొవైడింగ్ యూ కాంప్రిహెన్సివ్లీ. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సో ఇక్కడ చూసుకున్నారు అంటే రీసెంట్గా క్యాపిటల్ స్పెండింగ్ గురించి తీసుకొచ్చారు. సో ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఇది మనకి కొద్దిగా ఎకనామీ పరంగాను పాలిటీ పరంగాను రెండింటికి రిలేటెడ్ కాన్సెప్ట్. స్టేట్ అండ్ సెంట్రల్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్ సంబంధితమైంది. ఒక స్టేట్ గవర్నమెంట్ అనేది ఫండ్స్ ఖర్చు పెడుతున్నప్పుడు ఒకటి వెల్ఫేర్ స్కీమ్స్కి పెడతారు, ఇంకోటి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ పెడతారు. సో క్యాపిటల్ స్పెండింగ్ అనేది ఏం చేస్తుందంటే మనకి చాలా వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బిల్డ్ చేస్తుంది. దేనికోసం? ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో దీన్ని అర్థం చేసుకోవాలంటే ఏపీ అనేది మనకి ఒక మంచి ఉదాహరణగా చెప్పచ్చు. ఏపీలో వెల్ఫేర్ స్కీమ్స్కి ఏమైనా కరువు ఉందనన్నా సో అమ్మఒడి నుంచి చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ కూడా మత్స్యకారులకు ఒకటి, తర్వాత చేనేత నేస్తం అనేసి ఇంకా మల్టిపుల్ చేయూత, వైఎస్ఆర్ చేయూత, ఇలా ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ అంటే ప్రజలకు అన్నీ అందిస్తున్నారు. అయినా సరే గవర్నమెంట్ పట్ల డిస్సాటిస్ఫాక్షన్ ఎందుకు ఉంది? సో మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్ లేదు.
క్యాపిటల్ ఎక్కడుందనన్నా ఎక్కడుందో మనకి తెలియదు. సో మొత్తానికి ఏంటంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ఇక్కడ తగ్గిందనమాట. సో అదే కదా అందరు చెప్పేది. సో ఇక్కడ ఏంటంటే అదే మనం తెలంగాణ తీసుకుందాము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది భయంకరంగా ఉంది. అంటే ప్రాజెక్ట్స్ అంతా కూడా డ్యాములు, ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ కూడా అద్భుతంగా డెవలప్ అవుతున్నాయి. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి సార్ అంటే, ఒకటి ఆలోచించండి. పెట్టుబడిదారులు ఫారిన్ ఇక్కడ అక్కడి నుంచి కూడా వస్తున్నప్పుడు ప్రైవేట్ సెక్టార్ కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? సో ఇప్పుడు తెలంగాణకి వెళ్తారా, ఏపీకి వస్తుందా? తెలంగాణకి వెళ్తుంది. ఎందుకని? వాళ్ళు తగినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసుకున్నారు, క్యాపిటల్ స్పెండింగ్ చేసుకున్నారు. సో కాకపోతే ఇక్కడ తగినటువంటి క్యాపిటల్ స్పెండింగ్ లేదనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది మనం పొలిటికల్ ఆస్పెక్ట్లో వెళ్ళొద్దు, ఇక్కడికి వదిలేస్తాము. రీసెంట్గా వచ్చేసి ఒక రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మీకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ఒక ఐడియా వచ్చి ఉంటుంది. రిపోర్ట్ పరంగా తీసుకున్నప్పుడు ఎవరిచ్చారంటే బ్యాంక్ ఆఫ్ బరోడా. ఎవరది? బ్యాంక్ ఆఫ్ బరోడా వచ్చేసి ఒక రిపోర్ట్ అనేది స్టడీ చేశారు. ఏంటంటే మనము ఫస్ట్ మనకి ఓవరాల్గా ఏంటంటే గవర్నమెంట్ అనేది దేని గురించి అంటే ఈ రిపోర్టు పబ్లిక్ సెక్టార్ స్పెండింగ్ అంటే ప్రజలకు కావాల్సిన విషయాల మీద పెట్టుబడి, ఓకేనా, పబ్లిక్ సెక్టార్ స్పెండింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని స్టడీ చేస్తూ ఏంటంటే ఈ రిపోర్ట్ అనేది ఇచ్చారు. సో ఇందులో ఏంటంటే గవర్నమెంట్, ఓకేనా, గవర్నమెంట్ అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ పట్ల ఎంత మాత్రం వాళ్ళ యొక్క గోల్స్ని అచీవ్ చేసుకున్నారు, ఇప్పుడు ఉంటున్న 2022-2020 ఫైనాన్షియల్ ఇయర్ 2022 అండ్ 2023 ఈ సమయానికి గాను వాళ్ళు ఎంత స్పెండ్ చేశారని క్యాలిక్యులేట్ చేశారు. వాళ్ళు క్యాలిక్యులేట్ చేసిన దాంట్లో అవుట్కమ్ ఎలా వచ్చిందనేది మనం అర్థం చేసుకుందాం. సో వారు ఏం చెబుతున్నారు అంటే ఓవరాల్గా మనం ఏంటంటే 25 స్టేట్స్ని క్యాలిక్యులేట్ చేసినాం. ఒక లార్జ్ స్టేట్స్ అయినా 25 స్టేట్స్ని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు మన గవర్నమెంట్ ప్లాన్ ఏంటంటే, సో చూడండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మొత్తం అంతా కంబైన్ చేసుకునేసి అన్ని స్టేట్స్కి క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎంత ప్లాన్ చేసుకున్నారు. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది ప్లాన్ వచ్చేసి 7.49 lakh crores, ఓకేనా, 7.49 lakh crores అనేది ప్లాన్ చేశారు. కానీ మనకి అమౌంట్ స్పెంట్ అంటే టార్గెట్ అనేది ఫైనాన్షియల్గా పెట్టినప్పుడు అమౌంట్ ఎంత స్పెండ్ చేశారు, మన అమౌంట్ స్పెండ్ చేసిన విషయాన్ని తీసుకున్నంటే జస్ట్ 5.71 lakh crores మాత్రం స్పెండ్ చేశారు. అంటే ఏంటి, ఇక్కడ 76.2% మాత్రమే మనకి క్యాపిటల్ స్పెండింగ్ అనేది ఉంది. క్యాపిటల్ స్పెండింగ్ అంటే ఏంటి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అనేది చేస్తున్నారు. అంటే ఇంకా సుమారుగా 24% అనేది మనం ఖర్చు పెట్టకుండానే మిస్ చేసుకున్నారు అనేది చెప్తున్నారు. ఇదేం కొత్త కాదు, బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన విషయాలు ఉన్నాయి. ఎందుకంటే ఏ స్టేట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది మనకి ఎగ్జామ్లో ఇంపార్టెంట్. ముఖ్యంగా ఏంటంటే యూపీ అండ్ మహారాష్ట్ర, ఓకేనా, యూపీ అండ్ మహారాష్ట్ర అనేది ఏంటంటే కంపారిటివ్లీ ఏంటంటే చాలా 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 తక్కువ ఎక్స్పెండిచర్ చేసినట్టు చెప్తున్నారు. అంటే ఏంటంటే హ్యూజ్ గ్యాప్ అనేది వాళ్ళ వల్ల. అంటే ఏంటంటే సో 2 లార్జ్ స్టేట్స్ ఎక్కువగా స్పెండింగ్ చేయడానికి కేటగరైజ్ చేసిన దాంట్లో లార్జ్ స్టేట్స్ ఏమంటే ఈ 2 స్టేట్సే అనమాట ఎక్కువ ఎక్స్పెండిచర్ చేయడానికి. కానీ వారు ఏమంటే అచీవ్ చేశారా అంటే వారు కూడా తక్కువగానే ఉన్నారు అనేది చెప్తున్నారు. అన్నిటికన్నా కానీ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ నేను ఏపీ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. ఏపీ అనేది లోవెస్ట్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్తున్నారు. అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ విషయంగా తీసుకున్నామంటే లోవెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన స్టేట్ ఏదన్నా ఉందంటే అది ఏపీ. జస్ట్ 23% మాత్రమే వారి యొక్క టార్గెట్ అచీవ్ చేశారు. అంటే మనము ఒక 100 కోట్లు పెట్టి మన దేశాన్ని, ఒక స్టేట్ని డెవలప్ చేయాల్సి ఉంటే మనం 23 కోట్లు మాత్రమే పెట్టాం, మిగిలిన 77 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెట్టలేదు అనమాట. అంటే ఇక్కడ లీస్ట్ పర్ఫార్మింగ్ పొజిషన్లో ఏపీ ఉంది. ఏపీ తర్వాత, ఓకేనా, ఏపీ తర్వాత వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్లో ఏమి ఉన్నాయంటే త్రిపుర. అంటే కానీ ఫస్ట్ మాత్రం అన్నిటికన్నా తక్కువ ఏపీనే, తర్వాత వచ్చేది త్రిపుర, నాగాల్యాండ్, ఓకేనా, తర్వాత హర్యానా. సో ఇవన్నీ కూడా ఏంటంటే తర్వాత వర్స్ట్ పర్ఫార్మింగ్ స్టేట్స్ అని చెప్పచ్చు. చాలా వరకు 50% కంటే లెస్ టార్గెట్స్ని అచీవ్ చేసుకున్నారు. అలాగే మనం చెప్పిన దానికన్నా కానీ ఎక్కువ అచీవ్ చేసిన స్టేట్స్ ఉన్నాయా అంటే ఎస్, మోర్ ఎక్స్పెండిచర్ అంటే మోర్ క్యాపిటల్, ఓకేనా, మోర్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ చేసిన స్టేట్స్ ఉన్నాయంటే అవి కూడా ఉన్నాయి. అవి ఏంటంటే కర్ణాటక అనమాట, ఓకేనా, కర్ణాటక కానీ తర్వాత సిక్కిం, ఓకేనా, కర్ణాటక, సిక్కిం, అరుణాచల్, ఓకేనా, అరుణాచల్ ఇవన్నీ కూడా ఏంటంటే అనుకున్న దానికన్నా కానీ ఎక్కువగా అనేది వాళ్ళు ఖర్చు పెట్టున్నారనమాట. దీన్ని బట్టి సార్ ఏది అట్ట పెడితే ఏముంది సార్, కానీ ఇవి మనకి ఇంపార్టెంటా సార్ అంటే ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎవరు ఎంత ఎక్స్పెండిచర్ చేస్తున్నారనేది మనకి అవసరం. దాన్ని బట్టి వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్ కానీ మనకి తెలుస్తుంది. కాబట్టి దిస్ ఇస్ వెరీ వెరీ క్రూషియల్. సో ఓవరాల్గా ఏంటంటే వాట్ దే హ్యాడ్ టోల్డ్ అనేది సింపుల్ టర్మ్స్లో మనం తెలుసుకున్నాం అనమాట.
అలాగే యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరికీ కూడా ఒక అద్భుతమైన అవకాశం. మీకోసం ఆప్షనల్ ఇన్ఫినిటీ అనే మనం న్యూ బ్యాచెస్ అనేది లాంచ్ చేస్తున్నాం. రికార్డెడ్ పద్ధతిలో మీకు 20,000 రూపీస్ కాస్ట్ అవుతుంది. లైవ్ అండ్ రికార్డెడ్ పద్ధతిలో 25,000 రూపీస్ అనేది మీకు కాస్ట్ అవుతుంది. అలాగే ఈ యొక్క ఫీజు అనేది మీకు 30th జూన్ వరకు అందుబాటులో ఉంటుంది. తర్వాత రివైజ్ చేయడం అనేది జరుగుతుంది. మీకుంటున్న ఆప్షనల్స్ పిఎస్ఐఆర్, పబాడ్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు, లిటరేచర్ అన్నమాట. దాట్స్ ఇట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లోకి ఎంటర్ అయిపోదామా? సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. ఇది జస్ట్ వాళ్ళు ఇచ్చిందే చదువుకుంటే చాలన్న, మన సపరేట్ నోట్స్ అవసరం లేదు, సింపుల్. G20లో నుంచి ట్రేడ్ యూనియన్స్ అంతా కూడా ఏంటంటే గ్లోబల్ సోషల్ సెక్యూరిటీని అందించాలని నిర్ణయించుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే లేబర్ 20 L20 అంటే ఏంటి? సో చూడండి, యూనియన్ మినిస్టర్ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ భూపేంద్ర యాదవ్ గారు ఏం చెప్పారు అంటే లేబర్ 20 మీటింగ్ని అటెండ్ అయ్యారు. అంటే ఏంటంటే ట్రేడ్ యూనియన్లు G20 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాటికి చెందిన ట్రేడ్ యూనియన్స్ అంతా కూడా ఒకటే లేబర్ 20 అనేది ఫామ్ అయ్యి. సో దీని ద్వారా ఏంటంటే సో చూడండి సోషల్ సెక్యూరిటీ. సో అక్కడ లేబర్ యూనియన్ ద్వారా అక్కడ పనిచేస్తున్న లేబర్స్, వర్కర్స్, G20లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వారికి ఏంటంటేనన్నా సరైన ఓకేనా సోషల్ సెక్యూరిటీ అందించడానికి, సోషల్ సెక్యూరిటీ ఫండ్స్ని అందించడానికి, అలాగే వాళ్ళ యొక్క వర్కింగ్ స్కిల్స్ ఫ్యూచర్లో ఉమెన్ ఎంపవర్మెంట్ని అందించడానికి, ఆ ఉమెన్ యొక్క టాలెంట్ని, స్కిల్ని బిల్డ్ చేయడానికి, అలాగే మనకి ఎన్విరాన్మెంటల్ మెషర్స్ కూడా తీసుకోవడానికి, అలాగే సామాజిక బాధ్యత, భద్రత అన్నీ చూసుకునే విధంగా ఈ యొక్క మీటింగ్లో అనేది డిస్కస్ చేశారు. ఇదే వారి యొక్క ముఖ్యమైన ఉద్దేశాలు అన్నమాట. తర్వాత మనం తీసుకున్నాము అంటే సో ఓవరాల్గా ఏంటంటే సో ఇది మనకి చాలా విషయాల మీద అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎన్లైట్మెంట్ విత్ డైవర్స్ పర్స్పెక్టివ్స్, వ్యూ పాయింట్స్ అంటే మల్టిపుల్ విషయాల మీద, మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ మీద వారందరి యొక్క వర్కింగ్ ఎన్విరాన్మెంట్ని ఇంప్రూవ్ చేయడానికి అన్నిటి కోసం ఏంటంటే వీరు డిస్కస్ అనేది చేశారు. సో అలాగే ఏంటంటే సోషల్ సెక్యూరిటీ పాలసీస్ అనేది వాటి మీద ఇంప్లిమెంట్ చేస్తూ వర్కర్స్ ఎవరైతే ఉంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయర్స్, ట్రేడ్ యూనియన్స్, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అందరినీ ఒకటి చేస్తూ వారందరికీ కూడా అద్భుతమైన అవకాశాలు అందించాలి అనేది తెలుపుతున్నారు. అందులో ముఖ్యంగా అంటే జెండర్ ప్యారిటీ అంటే మహిళలు అలాగే జెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని డిస్క్రిమినేట్ చేయకుండా సో మహిళలకంటూ స్కిల్స్, నాలెడ్జ్, జాబ్ ఆపర్చునిటీస్ అన్నిటిని బిల్డ్ చేయడానికి ఈ యొక్క లేబర్ 20 ఓకేనా. సో లేబర్ 20 ద్వారా వారు ప్రమోట్ అనేది చేస్తున్నారు. దట్ ఈస్ వాట్. ఒకే ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటంటే L20 అనేది ఏంటి? లేబర్ 20. G20 కంట్రీస్లో ఉంటున్న లేబర్ ట్రేడ్ యూనియన్స్ అంతా కూడా కలిసి ఫామ్ చేసిన ఒక ఆర్గనైజేషన్ లాగా చెప్పుకోవచ్చు. ఆ ఒక పాయింట్ మీకు చాలా క్రూషియల్ అనమాట. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ఏంటంటే ఇది ఒక లార్జెస్ట్ ఎయిర్ ఎక్సర్సైజ్. సో ఇది దేని గురించి? సో ఎయిర్ డిఫెండర్. ఈ ఎక్సర్సైజ్ పేరు అంటే ఎయిర్ డిఫెండర్ 23. ఏంటది? ఎయిర్ డిఫెండర్ 23. ఎయిర్ డిఫెండర్ 23 అంటే ఏంటి? ఇది న్యూస్లో ఉన్నింది, దాని గురించే మనం తెలుసుకుందాం. సో మనము ఆర్మీ ఎక్సర్సైజ్, ఎయిర్ ఎక్సర్సైజ్ ఇవన్నీ కూడా మనం చదువుతూ ఉంటాము, జనరల్గానే మనమంతా కూడా చూస్తూ ఉంటాం. సో ఎవ్రీబడి నో దట్. బట్ ఇందులో ఏంటంటే ఎయిర్ డిఫెండర్ 2023లో స్పెషల్ ఏంటి? సో ఇది ముఖ్యంగా ఏంటంటే నాటో తరపు నుంచి కండక్ట్ చేసిన ఓకేనా, నాటో తరపు నుంచి కండక్ట్ చేసిన లార్జెస్ట్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఎవర్ ఓకేనా. లార్జెస్ట్ ఎయిర్ ఎక్సర్సైజ్ అంటే సో చూడండి ఎయిర్ ఫోర్స్ ఓకేనా, ఎయిర్ ఫోర్స్ తరపు నుంచి కూడా కండక్ట్ చేస్తున్న ఎక్సర్సైజ్ ఓకేనా. సో ఎక్సర్సైజ్ వచ్చేసి ఇంతవరకు జరగనటువంటిది లార్జెస్ట్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఎవర్ అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఇంత లార్జ్ స్కేల్లో జరగలేదు. సో ఇది ఎక్కడ జరిగింది? యూరోప్లో అనమాట ఓకేనా. యూరోప్లో సుమారుగా 250 మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ అనేది ఇందులో ఇన్వాల్వ్ అయ్యాయి. సో 250 పైగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయింది. అలాగే అంటే 10,000 మంది దగ్గర ఓకేనా 10,000 మెంబర్స్ అనేది దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. సో ఒక రకంగా ఏంటంటే ఇక్కడ ఓకేనా. సో ఏంటి? సో ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఆ నాటో యొక్క సుప్రీం పవర్ని కండక్ట్ చేసే విధంగా, అలాగే వాళ్ళ యొక్క ఇంటర్ ఆపరబిలిటీ అంటే ఒకరికొకరు కోఆర్డినేట్ చేసుకుంటూ ఎలా ఆపరేట్ చేస్తామో వాళ్ళ యొక్క ఓకేనా. సో వాళ్ళ యొక్క కొలాబరేషన్ ఓకేనా, ఇంటర్ ఆపరబిలిటీ ఓకేనా, ఇంటర్ ఆపరబిలిటీని తెలుపుతూ తర్వాత రెడీనెస్, ఎలాంటి రిస్క్ యుద్ధ సమయాల్లో మేము రెడీగా ఉన్నాం అనేది తెలుపుతూ, అలాగే ఇవన్నీ కూడా డ్రిల్స్ రూపంలో అనేది ఎమర్జెన్సీ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేసే విధంగా అనేది వాళ్ళు కండక్ట్ చేసుకున్నారు. సో అందులో భాగంగా ఏంటంటే క్రూజ్ మిసైల్స్, డ్రోన్స్ ఇవన్నీ కూడా షోకేస్ చేసి గ్రాండియర్గా అనేది సెలబ్రేట్ చేశారు. ఇక్కడ చూడొచ్చు దిస్ ఈస్ వాట్ ఓకేనా. జర్మన్ గవర్నమెంట్ ఓకేనా, జర్మన్ గవర్నమెంట్ దీన్ని ముందు నుంచి జరిపించింది. దట్ ఈస్ వాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇది ఒక గ్రాండ్ సక్సెస్ కూడా సాధించింది. దట్ ఈస్ వాట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఎయిర్ డిఫెండర్ 23 అంటే ఏంటి అనేది మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట.
సో నెక్స్ట్ మనం డిస్కస్ చేసేది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసేసిందే, నిన్న మీకు చెప్పాను. మ్యాక్రాన్ వచ్చేసి మనందరికీ తెలిసిందే, నిన్న నేను దీని కంటెంట్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేశాను. మ్యాక్రాన్ కంపెనీ వచ్చేసి ఫస్ట్ సెమీ కండక్టర్ చిప్ అనేది ఇండియాలో తయారీ చేయబోతుందో డిసెంబర్ 2024 అంతా కూడా. సో ఈ విషయాన్ని మనకి అశ్విని వైష్ణవ్ అనేవారు తెలపడం అనేది జరిగింది. సో ఇక్కడ క్లియర్గా ఏంటంటే యూఎస్ బేస్డ్ కంపెనీ మైక్రాన్ అనేది ఏంటి, యూఎస్ బేస్డ్ కంపెనీ, వారితో పాటు మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీతో కోఆర్డినేట్ చేసుకునేసి ఏంటంటే వారు సెమీ కండక్టర్ అసెంబ్లింగ్. సో ఇక్కడ చూడండి 2.7 బిలియన్ బిలియన్ సెమీ కండక్టర్ అసెంబ్లీ అండ్ టెస్టింగ్ ప్లాంట్ అనేది అంత ఖర్చు పెట్టి ప్లాంట్ అనేది వారు ఇండియాలో అనేది ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. సో వాళ్ళు ఇండియాలో అనేది ఉత్పత్తి అనేది ఇంప్రూవ్ చేస్తారనేది మనకి తెలపడం అనేది జరిగింది. సో ఇందులో సుమారుగా 5,000కు పైగా ఏంటంటే డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్, 15,000 ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ అంతా కూడా మైక్రాన్ కంపెనీ తరపు నుంచి కూడా జనరేట్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే దానికంటూ సెమీ కండక్టర్ కోసం ఏంటంటే దానికి కావాల్సిన సో ఫౌండేషన్ టెక్నాలజీ అంటే ప్రారంభ దశ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో అన్నిటినీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో అలాగే ఇవన్నీ కూడా వాళ్ళు ముందంచు చర్యలుగా అనేది తీసుకొస్తున్నారు. అలాగే ద మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్పుట్ ఫర్ ద ప్లాంట్ విచ్ మిస్టర్ వైష్ణవ్ సెడ్ వుడ్ బి బ్రాట్ ఫ్రమ్ జపాన్. సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి మేడ్ ఇన్ టు చిప్స్ అంటే జపాన్ నుంచి మనం బ్రాడ్ ప్రొడక్ట్స్ ఇవన్నీ తెచ్చి అక్కడి నుంచి చిప్స్ తయారీ అనేది చేయబోతున్నాము. సో అలాగే ఏంటంటే ఇది మనం మ్యానుఫ్యాక్చర్కి మళ్ళీ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ ఇండియా. సో అంటే ఇండియాలో ఏంటంటే మనం దీన్ని ఉత్పత్తి అనేది చేస్తున్నాం అనేది క్లియర్గానే చెప్తున్నారు. సో ఇది ఓవరాల్గా ఏంటంటే సెమీ కండక్టర్. అలాగే ఇక్కడ ఏంటంటే ప్రోడక్ట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ ద్వారా కూడా ఏంటి గవర్నమెంట్ ఏంటంటే వారికి ఏంటి తయారీ ఉత్పత్తి చేయడానికి ఏంటంటే వాళ్ళకి కొన్ని అంటే సవరణలు కానీ ఇవన్నీ కూడా అంటే మనీ అనేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ సబ్సిడీ లాగా ఏంటంటే వాళ్ళు అందించడం అనేది జరుగుతుందన్నమాట. ఇన్సెంటివ్స్ అనేది ఇస్తారు. ఓకేనా, దిస్ ఇస్ వాట్. ఓకేనా, సో ఇదే దీనికి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఆల్రెడీ మనం సెమీ కండక్టర్ గురించి నిన్నే డిస్కస్ చేసాము. మైక్రాన్ యొక్క డీల్ కూడా నిన్నే చూసాం కాబట్టి నో ప్రాబ్లం. ఈ యూఎస్ డీల్స్ అంతా కూడా ఈ 1 వీక్ చదివేది ఒక ఎగ్జైట్మెంట్తో చదువుతారు. బట్ దానికన్నా కానీ నెక్స్ట్ అప్కమింగ్ సెషన్స్లో వస్తున్నది మీకు చాలా చాలా క్రూషియల్గా ఉంటుంది. సో ఓకే గైస్, ఇంతటితో ఈ వీడియో అనేది వైండప్ చేస్తాను. అంతకంటే ముందు ఈరోజు ఒక క్వశ్చన్. సో చూడండి, నేను ఈజిప్ట్ ఈరోజు చెప్పాను కదా, ఇండియా ఈజిప్ట్ సమ్మిట్ గురించి చెప్పాను కదా. సో ఇప్పుడు మీరేంటంటే సో హౌ మెనీ ఆఫ్ దీస్ కంట్రీస్ ఆర్ బార్డరింగ్ ఈజిప్ట్ చుట్టూ బార్డర్ చేస్తున్న కంట్రీస్ ఏవి అనేది మీకు క్వశ్చన్గా అనేది అడగడం అనేది జరిగింది. సో ఇక్కడ మోడర్న్ మెథడ్ అంటే ఇప్పుడు అంటే రీసెంట్గా గత సంవత్సరంలో జరిగిన యూపీఎస్సీ మోడల్లోనే అడగడం జరిగింది. సో 1 ఓన్లీ, 2 ఓన్లీ 3 లేదంటే సో చూడండి ఆల్ ద 4. సో ఇక్కడ ఆప్షన్స్ అనేది ఇచ్చినారు. కైండ్లీ గివ్ ఎ ట్రై. తరువాత రేపు దీనికి అద్భుతమైన ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తాను అనమాట. సో ఇలాగే హిందూ న్యూస్ అనాలిసిస్ అనేది మనం అద్భుతంగా కోఆర్డినేట్ చేసుకుంటూ నేర్చుకోవాలి అనుకుంటున్నారు అంటే మర్చిపోకుండా కీప్ ఫాలోయింగ్. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తూ రండి. నేను మీ SPR సైనింగ్ ఆఫ్. హ్యావ్ అ నైస్ డే. బై, టేక్ కేర్.